రంజిత్ అన్న పదవి దక్కలేదు దేంట్లో అయినా కానీ, లేదంటే రంజిత్ అన్న వెనకబడ్డారు అని ఏమన్నా మీకు అనిపిస్తా ఉందా? గద్వాల్లో చాలా బలంగా ఉన్నది. మేము బలంగా కూడా ముందుకు కనిపిస్తా ఉన్నాం, ప్రజలకు కూడా కనిపిస్తా ఉన్నాం. మీకు అసలు గద్వాల గడ్డ అని చెప్పుకునే అరుణకి అసలు ఏం జరిగింది అసలు మీ ఇద్దరికి మధ్య? మాకు కావాల్సిన హక్కులు మాకు కావాలని చెప్పేసి ఒక బాధ్యతయుతమైన పోరాటం చేసినాం తప్ప వ్యక్తిగత శత్రుత్వం అంటే ఎవరితో ఉండదు. రంజిత్ అన్న నమ్ముకొని ఆ నియోజకవర్గంలో గ్రౌండ్ లెవెల్లో ఉన్న ప్రజల కోసం అక్కడే ఉంటాడా, లేదంటే కవిత ఎక్కడికి పంపించినా వెళ్తాడా? పార్టీ ఏం ఆదేశిస్తే అది. రంజిత్ అన్న ద్వారానే సీడ్పత్తి రైతులకు న్యాయం జరిగిందా? ఆ చిత్తశుద్ధి గల నాయకత్వం వస్తేనే ప్రజలకు రైతులకు న్యాయం జరుగుతుంది మా దగ్గర. ఒక కట్టుబుట్టు మొత్తం కూడా మారిపోయింది. కవితక్కకి ఈ విధంగా వెళ్ళాలి, ఈ విధంగా వెళ్తేనే ప్రజలు ఆదరిస్తారు అన్న వే ఆఫ్ పాయింట్లో ఉండి ఇదంతా మార్చుకుందా? గొంగలి పురుగుగా ఉన్నటువంటి సీతాకోక చిలుకగా మారేటువంటి క్రమం లోపల ఎన్ని దశలు మారుతూ ఉంటుంది. ఒక్క లోపల కవితమ్మ గారు కూడా అన్ని దశలు రూపాంతరం చెప్తున్నటువంటి షర్మిల పార్టీ పెట్టినప్పుడు కవితకు మీరు కూడా చూసే ఉంటారు. సో అంటే ఈ రెండు డిఫరెన్స్ కూడా మొత్తం వేసి ఈ రకంగా ట్రోల్ చేస్తున్నారు. అంటే ఇలా ట్రోల్ చేయించడానికి బ్యాక్గ్రౌండ్ వెనక ఎవరు? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే చేపిస్తా ఉన్నారు. ఆ లెటర్ తోని ఇప్పుడు మొత్తం హల్చల్ అయిపోయిన తర్వాత మాత్రమే పార్టీ పెట్టింది. అది వితిన్ దో పార్టీలో ఉన్నప్పుడు అనేక మార్లు ప్రశ్నించినప్పుడు బయటికి రావు. కేసీఆర్ కూడా పిలిచి అయిపోయింది అయిపోయిందమ్మా, అందరం కలిసి ఉన్నాము, మీ పార్టీ మద్దతు మాకు ఇవ్వమ్మా అంటే ఎలా ఉండిపోతుంది? ఎవరు పిలిచినా వెళ్ళే ప్రసక్తే లేదని గుండా బద్దలు కొట్టినట్టు నేను చెప్పడం కాదు, మా అధినేత్రి మా నాయకురాలు చెప్పారు. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను వరుణ్. గత కొద్ది రోజుల నుంచి కవితక్క పార్టీ అంటే ఒకే ఒకరు గుర్తొస్తా ఉన్నారు, గొంగళ్ళ రంజిత్ అన్న. ఎవరు ఈ రంజిత్ అన్న? అసలు కవితక్క పార్టీలోకి ఎందుకు వచ్చారు? కవితక్క పార్టీలోకి రావడానికి కారణాలేంటి? కవితక్క పార్టీలోకి వచ్చిన తర్వాత ఆయనే పిల్లర్ ఆఫ్ ది కవితక్క పార్టీ టీఆర్ఎస్గా ఉన్నారు. అసలు కవిత పార్టీ ఫస్ట్ నిలబడుతుందా లేదా అనేది వాదన మీద అవుతాయి. వాళ్ళ నానెందుకు స్పందించలేదు పార్టీ మీద? ప్రజెంట్ జరుగుతున్న ఆ యొక్క సిచ్యువేషన్స్ అన్నింటిలో కూడా అసలు రంజిత్ అన్ననే మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. కవితక్క పార్టీలో కీ రోల్ పోషించే ఒక వ్యక్తులు ఎవరన్నా ఉన్నారు అంటే కవితక్క రైట్ హ్యాండ్, కవితక్క షాడోగా చెప్పే మీరే. చాలా మంది పిల్లర్స్ ఉన్నారు. పార్టీ ఒక్కరి మీదనే ఒక పిల్లర్గా అయితే ఉండదు, అది కరెక్షన్ చేస్తున్నా మీకు. ఒకే వ్యక్తితో నమ్ముకొని ఉండదు. చాలామంది బలమైనటువంటి వ్యక్తులు ఉన్నారు, ఇంకా చాలా బలమైనటువంటి వ్యక్తులు కూడా భవిష్యత్తులో రాబోతారు. వాళ్ళందరిలో కూడా మెయిన్ గా మాకు రంజిత్ అనే కనిపిస్తా ఉన్నారు. కనిపించిండొచ్చేమో కానీ పార్టీలో చాలా మంది ప్రముఖులు ఉన్నారు, చాలా మంది సీనియర్లు ఉన్నారు. మొదటి నుంచి కూడా జాగృతిలో గత 20 సంవత్సరాల నుంచి పనిచేస్తూ అక్కతో అసోసియేట్ అయ్యి బలంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. సరే, కొంత వెనుక ముందు వెలుగులోకి రాకపోవడం తర్వాత విషయం, కానీ అందరు కలిసి ఉమ్మడిగా కలిసి పార్టీలో ఉన్నటువంటి చాలామంది కలిసి అందరు పిల్లర్స్, ఒక్కొక్క కార్యకర్త ఒక్కొక్క లీడరు ఈ రోజు ఉన్నటువంటి తెలంగాణ రక్షణ సేనకు ఒక పిల్లర్గానే పనిచేస్తున్నటువంటి పరిస్థితి. మీరు ఒక్కరే పిల్లర్ అంటూ ఒక్కరు కాదు, నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారని మీకు చెప్తా ఉన్నాను. రైట్. 2018 నుంచి అంతకంటే ముందు నుంచి 2000 సంవత్సరం నుంచి కూడా రంజిత్ అన్న సైన్యం అనేది బాగా వినిపిస్తూ ఉన్న పేరు. 2018లో మీరు ఎమ్మెల్యేగా పోటీ చేసినా కానీ అక్కడున్న అన్నిటికంటే మెజారిటీ మీద మీకే ఓట్లు ఎక్కువ, దాదాపు 10,000 పైన ఓట్లు వచ్చి అక్కడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిచారు. అయినా కానీ స్టిల్ ఇప్పటికీ రంజిత్ అన్న పదవి దక్కలేదు దేంట్లో అయినా కానీ, లేదంటే రంజిత్ అన్న వెనకబడ్డారు అని ఏమన్నా మీకు అనిపిస్తూ ఉందా? నేనేం అట్లా వెనకపడ్డాను నేను అనుకోవడం లేదు. నేను బలంగా నా వాదన వినిపించడంలో, మా సిద్ధాంతాన్ని ప్రజలకు వినిపించడంలో, ముఖ్యంగా మా ప్రాంత సమస్యల పట్ల, రైతుల సమస్యల పట్ల బలంగా కొట్లాడడంలో మేము చాలా ముందున్నాం. 2018లో పోటీ చేయడం జరిగింది, 2023లో పోటీ చేయడం జరిగింది, 2018లో బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్ ద్వారా పోటీ చేయడం జరిగింది, 2023లో కూడా ఇండిపెండెంట్గానే పోటీ చేసి మేము సింహం గుర్తు దాదాపు మీరు అనుకున్నటువంటి ఓట్లు, బలమైనటువంటి ఓట్లను తీసుకోగలిగినాం. అంటే ఏదైతే అక్కడ మా ప్రాంతం, మా జిల్లా ఏదైతే నడిగడ్డగా పిలువబడుతున్న ప్రాంతం ఉన్నదో అక్కడ రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు, పేదలు ఇబ్బంది పడతా ఉన్నారు, బడుగు బలహీన వర్గాల ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, నేను నా సొంత నియోజకవర్గానికి వెళ్ళిన తర్వాత రాష్ట్రం ఏర్పడినప్పటికీ ఇంకా మా బతుకులు మారలేని పరిస్థితి ఉన్నది. అక్కడ ఒక కుటుంబం పార్టీలు మారుతున్నది తప్ప మా యొక్క బతుకుల్లో వెలుగు లేని పరిస్థితి ఉన్నది. ఎంతవరకు ఉన్న అక్కడ ఉన్నటువంటి ఒకే కుటుంబం అధికారం కోసం విడిపోయి 2 పార్టీల్లో ఉంటూ తెలంగాణ ఏర్పాటును సైతం వ్యతిరేకించిన వాళ్ళు కూడా మళ్ళీ టీఆర్ఎస్లోకి వచ్చి వాళ్ళే నిలబడడం, మళ్ళీ వాళ్ళే పోటీ చేయడం, గెలవడం, ఈ రకంగా చేస్తూ ఉంటే ప్రజలకు ఒక ప్రత్యామ్నాయ వేదికను, ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని చూపించాలనే ఒక సదుద్దేశంతో 2018 నుంచి, అంటే అంతకుముందు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో విద్యార్థిగా అనేక పోరాటాలు చేసినప్పుడు, సామాజిక తెలంగాణ కోసం సామాజిక ఇష్యూస్ పైన కొట్లాడినప్పుడు, వాటన్నిటితో పాటు 2018 నుంచి కూడా మా గద్వాల్ నియోజకవర్గంలో, ముఖ్యంగా మా జిల్లా, మా నియోజకవర్గాన్ని కేంద్రంగా చేసుకుని అక్కడ ఉన్నటువంటి సమస్యలపైన పెద్ద ఎత్తున పోరాడుతున్నటువంటి క్రమంలో ప్రజలు బలంగా నమ్మినారు, ప్రజలు బలంగా మా ఇంట ర్యాలీ అయినారు. కానీ ఏంటంటే ప్రతిసారి
ఈ పార్టీలు ప్రధాన రాజకీయ పార్టీల యొక్క ఎందుకైతే పార్టీలు లేవు కదా, ఈ ఈ పార్టీల అంశము బీఫామ్ అంశం అని వచ్చేసరికి ప్రజలు కొంత అయోమయానికి గురి కావడం, ప్రజల్ని మభ్యపెట్టడం, ఓటుతో మద్యంతో చేయడం, లేకుంటే భయాందోళనకు గురి చేయడం, ఈ రకంగా వాళ్ళు అధికారంలోకి వస్తున్నారు తప్ప అక్కడ ఒక ప్రత్యామ్నాయ లీడర్షిప్కి నాయకత్వంకి గద్వాల్లో చాలా బలంగా ఉన్నది. మేము బలంగా కూడా ముందుకు కనిపిస్తా ఉన్నాం, ప్రజలకు కూడా కనిపిస్తా ఉన్నాం. రంజిత్ అన్నకి కేవలం ఒక్క కుటుంబమే టార్గెట్ ఎందుకు అనేది ఒక ఎప్పటి నుంచి వస్తున్న క్వశ్చన్. మా ఛానల్ ద్వారా మీరు దానికి క్లారిటీ ఇస్తారని అనుకుంటున్నాను. ఒకే కుటుంబం అని నేను ఒక కుటుంబం వాళ్ళ పట్ల నాకు వ్యక్తిగత ద్వేషం కానీ వ్యక్తిగత ఇంకే శత్రుత్వం కానీ ఆ కుటుంబం పట్ల మనకు కాదు. ఎవరైతే 70 ఏళ్ళుగా మా ప్రాంతాన్ని పాలించినారో ఇప్పటికీ మా జిల్లా ఎందుకు వలసలు పోతుంది, ఒకవైపు కృష్ణానది ఒకవైపు తుంగభద్ర నది పారుతున్నా కూడా ఎందుకు మా రైతాంగం బాగుపడతలేరు, ఎందుకు మా సేద్యానికి నీరు అందడం లేదు, ఎందుకు ఇప్పటికీ అక్షరాస్యత పరంగా ఇప్పటికీ ఆసియాలోనే అత్యంత వెనుకబడినటువంటి మండలాలు మా నియోజకవర్గంలోనే ఎందుకున్నాయి, ఓవరాల్ ఆసియా మొత్తం కూడా గట్టుకెడిదొడ్డి మండలాల లోపల ఇప్పటికీ కూడా అక్కడ చదువు లేక నిరక్షరాస్యులుగా మిగిలిపోతున్నటువంటి పరిస్థితి ఎందుకున్నది, ఇవన్నీ ఆలోచన చేసి చుట్టూ నీరుంది బట్ రైతులు వలసపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది, భూములు కోల్పోతున్నటువంటి పరిస్థితి ఉన్నది, ఒకవైపు వైద్యం అందలేని పరిస్థితి ఉన్నది, చీటికి మాటికి పక్క కర్నూలు కన్నా వెళ్ళాల్సి వస్తుంది, లేకపోతే హైదరాబాద్ కన్నా రావాల్సి వస్తుంది. సో ఈ పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికీ వీధి లైట్లు లేని గ్రామాలు ఉన్నాయి, ఇప్పటికీ ఎర్ర బస్సు చూడని గ్రామాలు ఉన్నాయి, ఇప్పటికీ పేదలకు వైద్యం అందక చిన్న చిన్న దానికి కూడా అక్కడ చనిపోవడాలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి, ప్రమాదాలు జరిగితే మృత్యువాత పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. 70 ఏళ్ళ నుంచి ఒకే కుటుంబం రూల్ చేస్తున్నది కదా. ఎప్పుడైతే నియోజకవర్గం ఏర్పడిందో సత్యారెడ్డి గారు కావచ్చు, వాళ్ళ కొడుకు పెద్ద కొడుకు సమరసింహారెడ్డి గారు కావచ్చు, వాళ్ళ తమ్ముడు భరతసింహారెడ్డి గారు కావచ్చు, వారి భార్య డి కరుణ గారు కావచ్చు, డి కరుణ గారి అల్లుడు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, ఒకే కుటుంబం మీరు రూల్ చేసినారు కదా, వీటికి మీరే కదా సమాధానం చెప్పాల్సింది. పాలించింది మీరే అయినప్పుడు ప్రజల సమస్యలు ఎందుకు ఇంకా అక్కడనే ఉన్నాయనేది మా ప్రశ్న, అంతే. దీంట్లో ఒక వర్గానికి నేను వ్యతిరేకం కాదు, ఒక కుటుంబానికి వ్యతిరేకం కాదు, సిద్ధాంతపరంగా ఒక ఐడియాలజికల్గా మీరు పాలించినా కూడా ఇప్పటికీ ఎందుకు గద్వాల నియోజకవర్గంలో ఈ పరిస్థితి ఎందుకు ఉన్నదనే ప్రశ్ననే తప్ప ఇంకెవరికి కూడా పర్సనల్గా శత్రుత్వం ఎందుకు ఉంటుందండి, అట్లాంటిది ఏమి ఉండదు. మనం ఐడియాలజికల్గా కొట్లాడుతున్నాం అంతే. అంతేగాని మీకు వాళ్ళకి ఏం పర్సనల్ ఎందుకు ఉంటుందండి, పర్సనల్గా రాజకీయంగా ఎవరికి ఎందుకు ఉంటుంది? వాళ్ళు కూడా ఇప్పుడు మిమ్మల్ని పిలిచి ఏమి అడిగింది కూడా లేదు. అంటే ఎందుకు రంజిత్ మా మీదే నువ్వు ఎందుకు ఫైట్ చేస్తా ఉన్నావు, ఎందుకు ఫైట్ చేస్తున్న దానికి రాజకీయంగా వాళ్ళు ఎత్తుకు పై ఎత్తులు వేయడము, రాజకీయంగా అనగదొక్కడము, నా మీద కేసులు పెట్టించడము, నన్ను అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టడము, ఆర్థికంగా కావచ్చు రాజకీయంగా కావచ్చు ప్రతి చోట ఇబ్బంది పెట్టడము, లేకుంటే అనేక మా మీద రాళ్ళు వేయడము. మా నియోజకవర్గంలో ఏ ఆల్టర్నేటివ్ నాయకత్వం ఎవరు వచ్చినా కూడా, అంటే వాళ్ళ కుటుంబాన్ని కాదని ఏ నాయకత్వం వచ్చినా కూడా వాళ్ళ మీద వీడు మా మనిషి అని లేకుంటే వీడు మా మనిషి అని చెప్పేసి వాళ్ళే రెండు కుటుంబాలే ఆ రకంగా క్లైమ్ చేసుకోవడము, ప్రజల్ని తప్పుదోవ పట్టించడము. ఇప్పుడు ఒక నాయకత్వం వెనుక బలంగా ర్యాలీ అవుతున్నటువంటి సందర్భంలో అదే ప్రజలకు ఏమని మభ్య పెడతారు, వాడెవడో కాదు మేము వదిలిన బాణం అని చెప్తారు. అంటే ప్రజల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తారు, ప్రజలు భయపడతారు, అరే ఎవరు వచ్చినా కూడా వీళ్ళు వాళ్ళ మనిషి అవుతున్నాడు అని చెప్పి అదొక ఎత్తుగడ. కాబట్టి ఆ రాజకీయ ఎత్తుగడలు చాలా చేసినారు, బెదిరింపులకు గురి చేసినారు, కేసులు పెట్టినారు. వాటిని అన్నిటినీ తట్టుకొని దాదాపు 15-16 కేసులు పెట్టినా కూడా, నా మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టినా కూడా ఎక్కడ కూడా వెనకం చేయకుండా అనేక రకాలుగా ఇప్పటికి కూడా మా ప్రాంతంలో నా పైన మా నాయకత్వం పైన అవాకులు చెవాకులు పేలుతుంటారు. వాస్తవాలు తెలియని వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఎవరు కాదు, అది మన జనమే ఉంటారు, మన వాళ్ళతోనే అనిపిస్తూ ఉంటారు కొంతమంది వాంటెడ్గా. అంటే అది ఇది ఈయన వెనక మేమున్నామని లేకుంటే ఈయన వెనక మేమున్నామని. దానికి తోడు కొంత ఎవరైతే ఈ మధ్య కొత్తగా వచ్చినారో అట్లాంటి నాయకులు కానీ అనేక రకాలుగా ఈ అవాకులు చెవాకులు పేలడం వల్ల అట్లాంటి వాదాలు వినిపిస్తూ ఉంటాయి. ఎందుకు అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టడం లేదనేది ఏం లేదు, కానీ ఆ ఇబ్బందులను తట్టుకొని ప్రజలకు ఒక నమ్మకాన్ని ఇవ్వాలని, ప్రజలకు ఒక భరోసాని ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు మేము ఆ రోజుట్లో నడిగడ్డ హక్కుల పోరాట సమితిని ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున పోరాటాలు చేయడం జరిగింది. ముఖ్యంగా రైతుల పైన. అక్కడ మా దగ్గర సీడ్ పత్తి ఎక్కువగా పండుతుంది, ఆ సీడ్ పత్తి పైన అనేక దోపిడీలు జరుగుతున్నాయి, ఆ ఆర్గనైజర్ల దోపిడీ ఎక్కువగా ఉన్నది. దాదాపు సంవత్సరానికి 15,000 కోట్ల వ్యాపారం జరుగుతుంది. దాని గురించి ప్రశ్నించరు. ఏ చిన్న ఎంఆర్ఓ ఆఫీస్ పోవాలన్నా, కలెక్టర్ ఆఫీస్ పోవాలన్నా, పోలీస్ స్టేషన్ పోవాలన్నా వాళ్ళ గడపల కాడికి వెళ్ళాలా, కింద కూర్చోవాలా, వాళ్ళని అడుక్కోవాలా. అంటే బాంఛన్ దొర అనేటువంటి సంస్కృతి మా దగ్గర ఇంకా ఉన్నది కనుకనే ఆ సంస్కృతికి వ్యతిరేకంగా నేను పోరాడుతున్నాను. కాబట్టినే కొంతమందికి మాకు వ్యతిరేకము, లేకుంటే మా వర్గాలకు వ్యతిరేకము, మా సామాజిక వర్గానికి వ్యతిరేకమని వాళ్ళు భ్రమపడుతున్నారు. వాళ్ళ యొక్క ఐడియాకు, వాళ్ళ యొక్క ఏదైతే అహంకారపూరిత ధోరణి ఉందో దానికి వ్యతిరేకంగా నేను పోరాడుతున్నాను తప్ప ఎవరితో వ్యక్తిగత ద్వేషాలు కానీ వ్యక్తిగత శత్రుత్వం కానీ మాకు అవసరం లేదు. మీకు అసలు గద్వాలు అని చెప్పుకునే గద్వాల గడ్డ అని చెప్పుకునే అరుణక్కకి అసలు ఏం జరిగింది, అసలు మీ ఇద్దరికి మధ్య వ్యత్యాసము అసలు ఏం జరుగుతుంది అనేది ఒక సస్పెన్షన్ నెలకొంది. మా ఇద్దరి మధ్య ఏం జరుగుతలేదండి. నేను అనేది అదే, నేను ఏం చెప్తానంటే మా నియోజకవర్గంలో మా జిల్లాలో ఏలుతున్నటువంటి పాలకులు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అన్యాయం జరిగితే ఎవరిని ప్రశ్నిస్తాం?
ఈరోజు ఎక్కడైనా అధికారంలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం. ఈరోజు ఏదైనా అన్యాయం జరిగినా, విద్య అందకపోయినా, వైద్యం అందకపోయినా, ఎక్కడైనా అన్యాయం జరిగినా, లేకపోతే అవమానాలు జరిగినా, లేకపోతే అనేక రకాలుగా దోపిడీలు జరిగినా ప్రభుత్వాలను ప్రశ్నిస్తాం మనం. ఏలుతున్నటువంటి నాయకులను ప్రశ్నిస్తాం. అక్కడ కూడా మేము అదే మీరు ఏలుతున్నారు, మీరు పాలకులు ఏం చేస్తున్నారు? మా హాస్పిటల్స్ ఎందుకు ఇట్లున్నాయి? మా విద్య ఎందుకు ఇట్లుంది? మా రైతులు ఎందుకు ఇట్లున్నారు? మా పేదలు ఎందుకు ఇట్లున్నారు? మా రైతులు ఎందుకు ఈ రకంగా ఆవేదన చెందుతున్న భూములు కోల్పోతున్నారు? మీరు పాలకులు కదా, మీరు కదా వీటికి పరిష్కారం చేయాల్సింది అని చెప్పి ఎవరిని అడుగుతారు? పాలకునే అడుగుతారు. అంతే తప్ప అక్కడ ఒక ఏదైతే రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా ప్రశ్నించే హక్కు రాజ్యాంగం ఇచ్చింది, పోరాడే హక్కు రాజ్యాంగం ఇచ్చింది. మాకు కావాల్సిన హక్కులు మాకు కావాలని చెప్పేసి ఒక బాధ్యతాయుతమైన పోరాటం చేసినాం తప్ప వ్యక్తిగత శత్రుత్వం అంటే ఎవరితో ఉండదు మాకు. దాదాపు కొన్నేళ్ల నుంచి కూడా కుటుంబ పాలన అనేది కొనసాగుతుంది మీరు అన్నట్లు. సో అటుపక్క కుటుంబ పాలన, ఇటుపక్క వచ్చేసరికి డీకే అరుణ. మొత్తం మీద ఈ యొక్క కుటుంబ పాలన మొత్తాన్ని అడ్డుకునేంత శక్తి రంజిత్ అనుకుందంటారా? ఎందుకు అంటే ఇంతకు ముందు వేరు, ఇప్పుడు కవితక్క సపోర్ట్ ఉంటుంది, కవితక్క పార్టీ బలం ఉంటుంది, కవితక్క ప్రజలు సపోర్ట్ ఉన్నారు. కాబట్టి రంజిత్ అన్నకి అగైన్ శక్తి ఉందా లేదా, ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకుంటుందంటే ప్రజల శక్తి అందరూ వ్యక్తులుగానే ఉంటారు. ఆ వ్యక్తులు ఎవరి పట్ల నిలబడి ఉన్నారు, ఏ కాజు వైపు నిలబడి ఉన్నారు, వాళ్ళు తీసుకునే పోరాటాలు ఏంది, వాళ్ళు తీసుకునే ఉద్యమాలు ఏంది, వాళ్ళు న్యాయంగా ఉన్నారా, నీతి వైపు నిలబడరా, ధర్మం వైపు నిలబడరా, పోరాటం వైపు నిలబడరా, ప్రజల వైపు నిలబడరా అనేది చూస్తారు. నిలబడమే గాక ఆ ప్రజల సమస్యలను పరిష్కారం చేసే చిత్తశుద్ధి ఉందా లేదని చూస్తారు. ప్రజల సమూహానికి ఆసక్తి ఉంది. ప్రజల కోరికలు, ప్రజల ఆశయాలు ఏవైతే ప్రజల ఆకాంక్షలు ఉన్నాయో ఆ ఆకాంక్షల మేరకు బలంగా కొట్లాడడంతో పాటు తెలంగాణ ఆత్మను పురుడు పోసుకొని తెలంగాణ రక్షణ సేన ఈరోజు ఏర్పడింది. విద్య ఇస్తామని, వైద్యం అందిస్తామని, ఉపాధి ఇస్తామని, వ్యవసాయం ఇస్తామని, ముఖ్యంగా సామాజిక న్యాయ తెలంగాణ సాధిస్తామని ఈరోజు శ్రీమతి కల్వకుంట్ల కవితమ్మ గారు ఈరోజు పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. ఒకవైపు ఏమో టీఆర్ఎస్ పార్టీ ఏనాడో వదిలేసింది. గత టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ అనే అంశాన్ని ఏనాడో వదిలేసి భారత రాష్ట్ర సమితిగా ఆవిర్భవించి తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలను ఏనాడు భుజాన మోసుకోలేదు. అందుకోసం మొన్న కవితక్క గారు కూడా అదే అన్నారు. ఒకప్పుడు కేసీఆర్ తెలంగాణ ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉండే, తెలంగాణలో అన్యాయం జరిగితే రోడ్డు ఎక్కుతుండే, అడుగుతుండే, కొట్లాడుతుండే. కానీ ఈనాడు కేసీఆర్ ఒక మరమనిషిగా మారినాడు. చుట్టూ ఉన్నటువంటి బ్రోకర్ల వల్ల, చుట్టూ ఉన్నటువంటి పందికొక్కుల వల్ల ఈరోజు ఈ రకంగా మారినాడు అనేది మన అదే స్టేట్మెంట్. కాబట్టి ఈరోజు మేము ప్రజల వైపు నిలబడ్డాము, ప్రజల ఆకాంక్షలను భుజానకి వేసుకున్నాము, ప్రజల ఆలోచన మేరకు మా యొక్క సిద్ధాంతాలు ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణ ప్రజలు ఏమి కోరుకుంటున్నారో, ఏ ఉద్దేశంతో అయితే నీళ్లు, నిధులు, నియామకాలతో ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రం అది సాధించకపోగా ఈరోజు మళ్ళీ తిరిగి కూడా ఈరోజు మళ్ళీ తెలంగాణ ప్రజలు అసహనానికి గురవుతున్నటువంటి పరిస్థితి, ఆత్మగౌరవం లేని పరిస్థితి. అందుకే ఈరోజు తెలంగాణ రక్షణ సేన ఏర్పడేది. ఆ శక్తి ఉన్నది, బలంగా ఖచ్చితంగా ఉంది, పోరాడతాం. కరెక్ట్. ఆ పాయింట్కి వద్దాం. ఇట్ ద సేమ్ టైం ఏంటంటే నేను విన్న వాటిల్లో, చూసిన వాటిల్లో రంజిత్ తనకి గ్రౌండ్ లెవెల్లో బలం బాగుందని విన్నాను. సో ఇదే టైంలో కొంతమంది కిట్టి డబ్బాలు తెచ్చి మీకు ఇవ్వటం, తర్వాత పింఛన్ డబ్బులు వచ్చి మీకు ఇవ్వటం, ఇవన్నీ కూడా జరిగినాయి. అదే ఆదరణ గత కొన్ని సంవత్సరాల క్రితం జరిగింది. ఇప్పటికి కూడా రంజిత్ తనకి ప్రజల తరపు నుంచి అదే ఆదరణ ఉందా అనేది ఒక క్వశ్చన్. ఖచ్చితంగా ఉందండి. ఇంకా బలంగా ఉంటుంది. ఈసారి ఇంకా ఎక్కువ బలంగా ఉంటుంది. అంటే ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు ఎటువైపు నిలబడ్డాడు, ఏ రకంగా పోరాటాలు చేస్తున్నాడు. మేము ఎంచుకున్నటువంటి లైన్ని ఏ రోజు దాటలేదు. మేము ఒక ప్రజల పంతాన నడుస్తున్నాం కాబట్టి, ప్రజల ఆలోచనకు అనుగుణంగా నడుస్తున్నాం కాబట్టి ప్రజల మద్దతు గతంలో కంటే ఇప్పుడు ఇంకా పెరుగుతుంది. ఇంకా రాబోయే రోజులు ఇంకా బలంగా పెరుగుతుంది. ప్రజల సమస్య పట్ల కొట్లాడడంలో ఎప్పుడు ముందున్నా ప్రజల యొక్క ఆశీర్వాదాలు ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క మద్దతు మనకు ఖచ్చితంగా ఉంటుందని నా ఉద్దేశం. రైట్. రంజిత్ అన్న పాయింట్ గద్వాల లేదంటే తెలంగాణ, ఓన్లీ ఈ యొక్క గద్వాల జిల్లాలో నడిగడ్డ దగ్గరే అన్న అభివృద్ధి చేయాలి, మీరు అనుకున్న సీడ్ పత్తి రైతులకి, లేదంటే అక్కడున్న చుట్టుపక్కల ఉన్న ప్రజలకందరికీ రంజిత్ అన్న నమ్ముకొని ఆ నియోజకవర్గంలో గ్రౌండ్ లెవెల్లో ఉన్న ప్రజల కోసం అక్కడే ఉంటాడా, లేదంటే కవిత ఎక్కడికి పంపించినా వెళ్తాడా? పార్టీ ఏం ఆదేశిస్తే అది తూచా తప్పకుండా పనిచేసే ఒక సామాన్య కార్యకర్తలాగా పనిచేస్తాం. తెలంగాణ రక్షణ సేన జెండాని ఊరూర తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా తిరిగి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడమే పనిగా, ధ్యేయంగా పనిచేస్తాం తూచా తప్పకుండా. మా అధ్యక్షురాలు ఏ పని అప్పచెప్పినా ఆ పనిని భుజాల మోసుకొని అది చిత్తశుద్ధితో, ఒక బలమైనటువంటి నిర్ణయంతో, నీతితో, నిజాయితీగా పనిచేయడానికి సిద్ధంగా ఉంటాం. తెలంగాణ రాష్ట్రం మొత్తము కూడా ఏ ఉద్దేశంతో అయితే మేము ఆ రోజు కొట్లాడినటువంటి వ్యక్తులుగా, అందులో ఒకరిగా ఈరోజు నీళ్లు, నిధులు, నియామకాల పేరిట ఈరోజు జరుగుతున్నటువంటి న్యాయం మళ్ళీ సాధించాలనే ఉద్దేశంతో, అట్లాగే ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో, ఏ ఆకాంక్షలకు అనుగుణంగా మేము పనిచేయాలని కోరుకుంటామో అవన్నీ నెరవేరాలనే ఉద్దేశంతో ఈరోజు రక్షణ సేన పనిచేస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఒక నియోజకవర్గం, ఒక జిల్లా మాది కాబట్టి అక్కడ కూడా బలంగా మార్పు రావాలని కోరుకుంటున్నా. ఒక జిల్లావాసిగా, ఒక ప్రాంతవాసిగా, అట్లనే ఒక తెలంగాణ బిడ్డగా తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా
ఈ పాలన నుంచి విముక్తి. కాంగ్రెస్ పాలన అనేక హామీలు ఇచ్చి కూడా అమలు చేయలేని పరిస్థితి ఒకవైపు ఉన్నది. గతంలో బీఆర్ఎస్ పార్టీ అహంకార పాలన నడిపించేటువంటి పరిస్థితి ఉన్నది. ఒక ప్రత్యామ్నాయ శక్తిగా తమిళనాడులో ఏ రకంగా అయితే విజయ్ ఈరోజు ఒక ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిండో, ఖచ్చితంగా తెలంగాణ రక్షణ సేన కూడా ఆ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం దిశగా ప్రజలకు మంచి చేయడంలో ఏ ఆలోచన లేకుండగా, ప్రజలకు మంచి చేయడంలో ఏ ఆలోచన లేకుండగా బలంగా తెలంగాణ రక్షణ సేన పనిచేస్తుంది. రైట్. దశాబ్ద కాలం నుంచి కూడా సీడ్ పత్తి రైతులు వాళ్ళు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. మీరు చెప్పినట్టు ప్రత్యేకంగా మాకు రంజిత్ అన్న అని గుర్తు తెచ్చుకోవాలి అంటే ముందు కూడా ఆ సీడ్ పత్తి రైతుల పాయింట్ని ఎత్తుకొస్తూ ఉంటారు. ఆ సీడ్ పత్తి రైతుల పక్షానే ఉంటారు. ఎప్పుడు కూడా రంజిత్ అన్న అనగానే వాళ్ళే గుర్తొస్తారు. రంజిత్ అన్న అని మేము ఇలా జ్ఞాపకం చేసుకోవాలంటే ఆ ప్రజల పక్షాన ఉంటాడు రంజిత్ అన్న అరే అనేది మాకు గుర్తొస్తుంది. అది దశాబ్ద కాలంగా ఉన్న సమస్య. కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలిస్తుంది ఇప్పుడు, దీనికంటే ముందు గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పరిపాలించింది. ఇంకెప్పుడు న్యాయం జరిగిద్దా అంటారు? అంటే రంజిత్ అన్న ద్వారానే సీడ్ పత్తి రైతులకు న్యాయం జరిగిద్దా? అంటే ఎవరైతే పాలకులు ఖచ్చితంగా ఆ సమస్యను తీర్చాలనేటువంటి ఒక కృతనిశ్చయంతో ఉంటారో అట్లాంటి నాయకులు వస్తేనే దాని పరిష్కారం అవుతుంది. పాలకుల కింద ఆర్గనైజర్లు ఉండి వాళ్ళు దోపిడీ చేసి వాళ్ళ దోపిడీలో వీళ్ళకి ఇంత శాతం ఇచ్చినప్పుడు పాలకులు ఎప్పుడు పట్టించుకోరు. సో ఇక్కడ ప్రజల పక్షాన మేము ఖచ్చితంగా ఆ చిత్తశుద్ధి గల నాయకత్వం వస్తేనే ప్రజలకు రైతులకు న్యాయం జరుగుతుంది మా దగ్గర. మీరన్నట్లు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో దోపిడీ జరుగుతూ ఉన్నది. గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో దోపిడీ జరిగింది రైతుల పట్ల. 30-40 సంవత్సరాలుగా అక్కడ సీడ్పత్తి సాగు చేస్తున్నప్పటికీ మొత్తం ఒక తెలంగాణ హబ్బు, ఒక విత్తనాలు సప్లై చేసే ఒక తెలంగాణ హబ్బుగా మా జిల్లా ఉన్నప్పటికీ కానీ ఆ పంటను విత్తన పత్తిని పండించే మా రైతులు గోసపడుతుంటే మీడియేటర్లుగా ఉన్నటువంటి దళారులు కోట్లకు పడగలెత్తుతున్నారు. ఆ కంపెనీలు కోట్లకి పడగలెత్తుతున్నారు. కానీ రైతు మాత్రం గోసపడుతున్నాడు, అప్పుల పాలవుతున్నాడు, భూములు కోల్పోతున్నాడు, తద్వారా ఇంట్లో ఉన్న పిల్లల్ని చదివించలేకపోతున్నాడు. అనేక రకాలుగా పేదరికానికి లోనవుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి అక్కడ బలమైనటువంటి నాయకత్వం ఉంటే ఆ సమస్య పరిష్కారం అవుతుంది. అంతే రీతిన రాష్ట్రంలో ఒక ప్రజల పట్ల సానుభూతితో ఆలోచన చేసి మేము ప్రజల కోసమే ఏర్పాటైన ప్రభుత్వం కదా, కాబట్టి ఈ సమస్యకు పరిష్కారం చూపాలనేటువంటి చిత్తశుద్ధి గల ప్రభుత్వం ఉంటే కూడా సాధ్యమవుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో పెద్ద ప్రభుత్వం ఏర్పడుతుంది. అక్కడ మార్పు జరుగుతుంది. ఖచ్చితంగా సీడ్పత్తి రైతులకు న్యాయం చేస్తామని బలమైనటువంటి ఆకాంక్ష అయితే ఉన్నది. కవితక్క ఇంత వాక్చాతుర్యం ఉంది కాబట్టి రంజిత్ అన్న పార్టీలోకి ఆహ్వానించిందా అనే ఒక డౌట్ అయితే బాగుంది మాకు నిజంగా. అంతే, ఎందుకంటే పార్టీలో వాక్చాతుర్యం కలిగిన వాళ్ళు చాలా మంది ఉండాలి. అప్పుడే పార్టీ యొక్క వాగ్మూలం అనేది ముందుకెళ్తా ఉన్నది. అలాంటి వాళ్ళలో రంజిత్ అన్న ఒకరు కాబట్టి రంజిత్ అన్న పార్టీలోకి తీసుకుంది కవితక్క అనేది ఒక స్టేట్మెంట్ బయట హల్చల్ చేస్తూ ఉంది. అట్లాంటిది ఏమి వాక్చాతుర్యం ఒకటే పనిచేయదు. ప్రజల్లో ఎవరుంటారు, ప్రజల సమస్యల పట్ల ఎవరికి చిత్తశుద్ధి ఉంటుంది, బలమైనటువంటి నాయకత్వం ఎవరైతే నిలబడగలుగుతారు, అక్కడి నుంచి వచ్చే ఒత్తిడిని ఎవరైతే తట్టుకోగలుగుతారు. ఊరికే మీరు రండి తీసుకునే ఎవరు వచ్చినా కూడా ఏమి తీసుకున్నాడు ఉండదు అక్కడ. అంటే వాళ్ళపైన తెలుసుకోవడం, నిజంగా వాళ్ళు గ్రౌండ్లో ఉన్నారా, ప్రజల గురించి కొట్లాడుతున్నారా, ఆయా జిల్లాల నుంచి ఆయా నియోజకవర్గాల నుంచి చాలామంది వస్తుంటారు. మేము పని చేస్తాం. వచ్చిన వాళ్ళందరికీ ఏం గేట్లు ఏమి అక్కడ తెలిసి లేదు. కానీ అక్కడ ఆ నాయకుల గురించి కొంచెం వాకప్ చేసి ఆ కమిట్మెంట్ ఉందా, ఆ నాయకత్వ లక్షణాలు ఉన్నాయా, ప్రజల సమస్య పట్ల చిత్తశుద్ధి ఉందా, అవగాహన ఉందా, బలంగా పనిచేయగలుగుతాడా, లేకపోతే ఊరికే వచ్చి టైంపాస్కి వచ్చినాడా, ఇవన్నీ చూసే గమనించే పార్టీలకు తీసుకుంటాం. అందులో నన్ను కూడా ఆ రకంగా స్క్రీనింగ్ చేసి తీసుకున్నారు. నన్ను అంతా ఒక పోలోం అని చెప్పేసి రండి అని చెప్పేసి ఏం కాదు, తీసుకున్నారు, వాకప్ చేసినారు, సర్వే చేసినారు. సరే అక్కడ పని చేస్తున్నాడు, బలంగా ఉన్నాడు, నిలబడగలిగినాడు. ముఖ్యంగా ఒక కుటుంబానికి వ్యతిరేకంగా అంటే ఆ పాలకులకు వ్యతిరేకంగా కొన్నేళ్ల నుంచి వాళ్ళ ఒత్తిడి తట్టుకొని, కేసులు తట్టుకొని, ఆర్థికంగా వాళ్ళ నుంచి అనేక రకాల ఇబ్బందులు ఉన్నా కూడా అన్నిటిని తట్టుకొని నిలబడినాడు. కాబట్టి ఇట్లాంటి నాయకత్వానికి ఎందుకంటే తెలంగాణ రక్షణ సేన మా అధ్యక్షురాలు ఒకటే చెప్తా ఉంది, యువతకు ప్రియారిటీ ఇస్తాం, మహిళలకు ప్రియారిటీ ఇస్తాం, కొత్త నాయకత్వానికి ప్రియారిటీ ఇస్తాం, సామాజిక న్యాయ తెలంగాణ సాధిస్తాం. కాబట్టి అందులో భాగంగా యువకుడు ఉత్సాహవంతుడు, సో సామాజిక న్యాయ తెలంగాణలో భాగంగా ఒక బీసీ, ఒక బహుజన బిడ్డ అవకాశం ఇవ్వాలా. ఇట్లాంటి నాయకత్వాన్ని కదా మనం తెలంగాణ రాష్ట్రంలో పైకి తీసుకురావాలని కృతనిశ్చయం ఉండబట్టే కవితక్క గారికి ఈరోజు ఈ నిర్ణయం తీసుకొని మమ్మల్ని పార్టీలోకి ఆహ్వానించింది. మేము వెళ్ళడం జరిగింది. రైట్. కవితక్క ఆమె డ్రెస్సింగ్ కోడ్ కానీ సారీ మాట్లాడకూడదు, బట్ మనం మీడియాలో ఉన్నాం కాబట్టి ప్రతిదీ అబ్జర్వేషన్ ఉంటుంది కాబట్టి చెప్తున్నా. ఒక కట్టుబొట్టు మొత్తం కూడా మారిపోయింది. అంటే అప్పటి నుండే కవితక్కకి ఈ విధంగా వెళ్ళాలి, ఈ విధంగా వెళ్తేనే ప్రజలు ఆదరిస్తారు అన్న వే ఆఫ్ పాయింట్లో ఉండి ఇదంతా మార్చుకుందా? ఎందుకు అంటే ఎమ్మెల్సీగా కవితక్క చేసినప్పుడు, ఒక సీఎం కూతురుగా కవితక్క చేసినప్పుడు, జాగృతి కవితక్కను చూసినప్పుడు 3 డిఫరెంట్ జోన్లు ఒకేలాగా ఉంది. బట్ ఇప్పుడు కవితక్క పార్టీ పెడుతుంది అని దానికంటే బిఫోర్ ఒక 6 months నుంచే కవితక్క ఈ విధంగా స్టైల్ మొత్తం కూడా మార్చుకొని వెళ్ళడం, మొత్తం మీద అసలు కవితక్కని ఈ విధంగా ప్రజలు ఆదరిస్తారు అనుకుని ఇలా వెళ్తుందా? అసలు మొత్తం మీద కవితక్క ప్లాన్ ఏంటంటారు?
ఓన్లీ కట్టుబట్టలతో కట్టు వేషధారణతో ప్రజలతో ఓట్లు వేయించుకోలేం. ఒక సీతాకోక గొంగలి పురుగుగా ఉన్నటువంటి సీతాకోక చిలుకగా మారేటువంటి క్రమం లోపల ఎన్ని దశలు మారుతూ ఉంటుందో, ఈరోజు కల్వకుంట్ల కవితమ్మ గారు కూడా అన్ని దశలు రూపాంతరం చెందుతున్నటువంటి పరిస్థితి. అనేక రూపాంతరాలు చెందుతూ కఠిన పరీక్షలు ఎదుర్కొంటూ ప్రజల్లోకి వెళ్ళే ముందు ఒక హుందాగా వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు మేము ఎందుకు వైట్ అండ్ వైట్ వేసుకొని ప్రజల్లోకి హుందాగా వెళ్తాం? ఏదో టీ షర్టు జీన్స్ మోకాల దగ్గర చిన్నిపోయి ఇట్లా 3/4 వేసుకొని వెళ్తే మమ్మల్ని ఆ యాక్సెప్టెన్స్ ఉండదు జనాల లోపల. అంటే వాళ్ళ లోపల ఒక చెల్లిని చూసుకోవాలా, ఒక అక్కను చూసుకోవాలా, ఒక అమ్మని చూసుకోవాలా. సో మనిషిని మహాత్మా గాంధీజీ ఇక్కడ దేశానికి వచ్చి స్వతంత్రం తెప్పిస్తా అన్నప్పుడు ఆయన కూడా సూట్ బూట్తో వచ్చినాడు సౌత్ ఆఫ్రికా నుంచి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏదైతే ఉన్నారో వాళ్ళకి ఈ గెటప్లోనే వెళ్తేనే మనం చెప్పిన అంశం ఎవరు మాలాగున్నాడు, మా తాతలాగున్నాడు, మా నాన్నలాగున్నాడు, మా పెద్దనాన్నలాగున్నాడు అని అనుకొని వింటారు. కాబట్టి ఆ రకంగా వెళ్ళి చెప్పినారు. అంటే ఇట్లా కమ్యూనికేట్ చేయడంలో ఇదొక భాగం. ఈరోజు మొన్న మాట్లాడినటువంటి స్పీచ్లో మీరు బాగా గమనిస్తే అమ్మగా పరిణితి చెందాలనుకుంటున్నాను, అది నా తెలంగాణ ప్రజలు చేస్తారు. ఎందుకు అమ్మగా పరిణితి చెందాలనుకోవడంలో ఎందుకు యాక్సెప్ట్ చేయరు? నేను మీకు అమ్మగా మారాలనుకుంటున్నాను అంటే మీ కడుపును చూస్తా. అంటే కవితని అక్కగా చూసిన మేము ఒక్కసారికి తెలంగాణ అమ్మగా చూడాలంటే కొంత గ్యాప్ పీరియడ్ పడుతుంది. నేను పరిణితి చెందాలనుకుంటున్నాను అంటే భవిష్యత్ మీకు భవిష్యత్ ఇన్ ఫ్యూచర్ లో మెల్లిగా రూపాంతరం చెందుకుంటూ నా యొక్క పరిణితి ద్వారా, నా యొక్క ఒక హృదయం ద్వారా, ప్రజల్ని ప్రేమించే హృదయం ద్వారా, ప్రజల సమస్యలను చిత్తశుద్ధితో నేను ఎప్పుడైతే పరిష్కారం చేస్తానో ప్రజలందరికీ కూడా ఒక అమ్మగా మారాలనుకుంటున్నాను. తప్పేముంది దాంట్లో? అమ్మగా కనిపించాలనుకోవడంలో తప్పేముంది దాంట్లో? కట్టుబొట్ల గురించి ఒక మహిళ పట్ల కూడా నేను మీకంటున్నా, దాని గురించి చర్చ ఎందుకు? సిద్ధాంతాలు మాట్లాడండి, పార్టీ ఐడియాలజీ గురించి మాట్లాడండి, ఆ స్పేస్ ఉందా లేదా మాట్లాడండి. దాని గురించి ఏమి మాట్లాడకుండా కట్టుబొట్ల గురించి కొంతమంది అవివేకులు, అజ్ఞానులు కొంత సోషల్ మీడియాలో మాట్లాడుతున్న మాటలకి సమాధానం చెప్పాలి. ఎందుకోసం అంటే మాట్లాడేటప్పుడు కూడా అవతల ఒక మహిళ, మన ఇంట్లో కూడా మహిళలు ఉంటారు, తను ఎందుకు ప్రజల దగ్గరికి వెళ్ళే క్రమం లోపల మీరే అంటారు, ఒకవేళ టీ షర్ట్ అండ్ జీన్స్ వేసుకొని పోతే మీరు యాక్సెప్ట్ చేస్తారా? మీరేం రాజకీయ పార్టీ నడుపుతున్నారండి? ఒక రాజకీయ పార్టీ పెట్టి ప్రజలకి మధ్యకి వెళ్ళేటప్పుడు ఈ రకమైనటువంటి డ్రెస్సింగ్స్ అయితే మీకు ప్రజల సమస్యల పట్ల మీకు ఎట్లా చిత్తశుద్ధి ఉందని మరి మీరే అడుగుతారు. కాబట్టి ప్రజలకు అన్ని క్లారిటీ ఉన్నది. కాబట్టి కొంతమందికి తట్టుకోలేక, ఓర్వలేక, ఎక్కడ తన అధికారంలోకి వస్తాను ఈ రకంగా కొంత భయపడి భయాందోళనకు గురై ఏదైతే సిద్ధాంతం మేము తీసుకున్నామో దానికి భయపడి ఆ రకంగా చేస్తున్నారు తప్ప అట్లాంటిది ఏమి ఉండదు. ఖచ్చితంగా అమ్మగా పరిణితి చెందుతుంది. ఎందుకోసం అంటే కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి మా జాగృతి వాళ్ళు అమ్మగా పరిణితి చెందని ఏనాడో ఎందుకోసం అంటే వాళ్ళ కష్ట సుఖాల గురించి అడుగుతుంది, వాళ్ళ బాగోగుల గురించి మాట్లాడుతుంది. ఎవరికి ఏ కార్యకర్తకు ఆపదొచ్చినా అక్కరొచ్చినా వెళ్ళి మాట్లాడి పరామర్శ చేసి వాళ్ళకు ఒక భయాన్ని, ఒక భరోసాని ఇస్తుంది, వాళ్ళకు ఒక నమ్మకాన్ని ఇస్తుంది. ఈ సందర్భంలో మా యొక్క సమస్యకు మా యొక్క పార్టీ శ్రేణులకు ఎప్పుడు అమ్మగా మారింది, మాకైతే అమ్మగా మారింది. ఇప్పుడు తెలంగాణ సమాజానికి కూడా అమ్మగా పరిణితి చెందాల్సిన అవసరం ఉన్నది, చెందుతుంది. ఆ క్రమం లోపల అనేక ఒడిదుడుకులు ఎదురైనా కూడా ఎదుర్కొంటుందని నా ఉద్దేశం. సోషల్ మీడియాలోకి వచ్చేసరికి కవితక్క యొక్క డ్రెస్ కోడ్ గురించి బాగా చర్చ జరిగింది, బాగా ట్రోలింగ్స్ కూడా నచ్చినాయి. షర్మిల పార్టీ పెట్టినప్పుడు కవితక్క మీరు కూడా చూసే ఉంటారు. సో అంటే ఈ రెండు డిఫరెన్స్ కూడా మొత్తం వేసి ఈ రకంగా ట్రోల్ చేశారు. వన్ ఆఫ్ ది పార్ట్ అడగటం కూడా క్వశ్చన్ అదే. మీరు అడిగిన ప్రశ్న మంచి ఉద్దేశమే. అక్కడ కింద చేస్తున్నటువంటి వాళ్ళ యొక్క కామెంట్ల పైన మీరు దానిపైన క్లారిటీ అడుగుతున్నారు. మీ ప్రశ్న అడగడంలో నేను పడట్లేదు. అసలు ఆ రకమైనటువంటి చర్చ చేయడమే వాళ్ళ అజ్ఞానానికి నిదర్శనం. నువ్వు దేని గురించి అడగాల? పార్టీ యొక్క సిద్ధాంతాల గురించి మాట్లాడు. ఆ రోజు మాట్లాడినటువంటి మాటలపైన మీరు మీ ప్రభుత్వాన్ని గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే చేపిస్తా ఉన్నారు. మీరు బయటికి రావడం లేదు. ఈరోజు ప్రతిపక్షం ప్రశ్నించడం లేదు, ప్రజల పక్షాన నిలబడడం లేదు, సారు రారు, అనేక కష్టాలు ఎదురైనా కూడా సారు రారు అని చెప్పేసి వీటికి సమాధానాలు చెప్పాలి కదా. వీటికి కదా మేము విద్య ఇస్తామంటున్నాం, వైద్యం ఇస్తామంటున్నాం, ఉపాధి ఇస్తామంటున్నాం, సామాజిక న్యాయ తెలంగాణ సాధిస్తామంటున్నాం, వ్యవసాయానికి రైతులకు అండగా ఉంటామని చెప్తున్నాం. మీరేం చేసినారో చెప్పండి. లేకపోతే మా సిద్ధాంతాలపైన చర్చ చేయండి, మా ఐడియాలజికల్ పైన దానిపైన చర్చ చేయండి, లేకపోతే మా పనితీరు పైన చర్చ చేయండి తప్ప దీనిపైన కాదు కదా చర్చ. గతంలో షర్మిల ఫెయిల్ అయిందంటే షర్మిల ఎందుకు చాలా మంది ఫెయిల్ అయినారు. షర్మిలనే ఫెయిల్ ఎందుకు షర్మిల ఎందుకు ఫెయిల్ అయింది? ఎక్కడ ఫెయిల్ అయింది? కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలండి ఏపీలో. బికాస్ ఆఫ్ అన్నతో విభేదాలు వచ్చి సేమ్ ఇలాగే వచ్చి పక్కకి వెళ్ళి అక్కడ వాళ్ళ ఆస్తి తగాదాలు,
ఇక్కడ అది కాదు. తెలంగాణ యొక్క ఇక్కడ ఏం తగ్గతాలి మరి? ఇక్కడ తెలంగాణ సంక్షేమం, తెలంగాణ అభివృద్ధి, తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష. అంటే ముందు ఏ నీళ్లు కవితక్కకి ఇంట్లో ఉన్నప్పుడు గానీ, లేదంటే ఏదైతే ఢిల్లీకి తిహార్ జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత గానీ, ఎళ్ళక ముందు గానీ, అప్పుడు కూడా కవితక్కకి ఇదంతా కూడా తెలియట్లేదా? తెలియరాలేదా? 10 సంవత్సరాలలో అనేక మార్లు ప్రశ్నించింది. 10 సంవత్సరాలలో ఎవరిని ప్రశ్నించింది? ఎవరిని? పార్టీ అధినేతను ప్రశ్నిస్తది. అది ఎప్పుడు పార్టీ బయటికి రాలేదు అధినేతకి కదా? చెప్తది. ఇప్పుడు విత్ ఇన్ ద పార్టీలో మీరు ఒక మీడియాలో ఉన్నారు. ఇప్పుడు మీరు నన్ను ప్రశ్నిస్తా ఉన్నారు. మీరు మీడియా మీ అధినేత గైడ్లైన్స్ ప్రకారము, ఆయన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మీరు ఫాలో అవుతారు. పలానా వ్యక్తిని ఇంటర్వ్యూ చేయండి, ఈ లైన్లోనే ఇంటర్వ్యూ చేయండి, ఇక్కడనే ఉండండి, ఇదే ఒక లైన్ గీస్తారు. మీకు అది నచ్చకపోతే ఏం చేస్తారు? బయటికి వెళ్తారు. లేదు, కొన్నిసార్లు చెప్పే ప్రయత్నం చేస్తారు. మీ యొక్క మేనేజర్కా, లేకపోతే మీ సీఎంకా, మీ సీఎం ఉంటే మీ చీఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకా, ఎవరికైతే వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తారు. అయినప్పటికీ మీరు మార్పు రాకపోతే, అట్లా కాదండి సార్, ప్రజల్లో ఈ రకంగా ఉన్నది, మనం ఈ రకంగా పోతే బాగుంటుందని అనేక మార్లు మీరు విత్ ఇన్ ద ఇన్స్టిట్యూషన్లో ఉన్నప్పుడు, విత్ ఇన్ ద సంస్థలో ఉన్నప్పుడు అనేక సార్లు ప్రశ్నించుంటారు. అది బయటికి రావు. మీరు పూర్తిగా విభేదించి మారని సమక్షంలో మీరు బయటకు వచ్చిన తర్వాత, అప్పుడు మీరు మాట్లాడిన తర్వాత బయటకు వస్తాయి. విత్ ఇన్ ద పార్టీలో అనేక మార్లు పార్టీ అధినేత దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అనేక సార్లు మనము బీసీల పట్ల సరైనటువంటి నిర్ణయం కాదు, రిజర్వేషన్స్ మనం తగ్గించడం అది కరెక్ట్ కాదు. మనం ఉద్యమకారులకు మనం న్యాయం చేయాలా, అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేయాలా, కనీసం సీఎం రిలీఫ్ ఫండ్ కింద మనం న్యాయం చేయాలని అనేక విషయాల పట్ల. ఇవన్నీ కూడా మాకు కవితక్క ఆఫ్టర్ పార్టీ చేంజారు, లేదంటే తను యొక్క పదవికి రాజీనామా చేసిన తర్వాత, తను సస్పెండ్ చేసిన తర్వాత, అప్పటి నుంచి ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి. బిఫోర్ రాలేదు అని అంటున్నాం మేము. నేను అదే అంటున్నాను. ఇప్పుడు బిఫోర్ పార్టీలో ఉన్నప్పుడే లెటర్ రాసింది, లెటర్ బయటకు వచ్చింది. ఆ లెటర్ తోని ఇప్పుడు మొత్తం హల్చల్ అయిపోయిన తర్వాత మాత్రమే పార్టీ పెట్టింది. మీరు కూడా ఆలోచన చేయాల్సింది, విత్ ఇన్ దో పార్టీలో ఉన్నప్పుడు అనేక మార్లు ప్రశ్నించినప్పుడు బయటికి రావు. కవితక్క గారు అడగడము, వాళ్ళు చెప్పడము, వాళ్ళు దానికి స్పందించకపోవడం, ఇవన్నీ విత్ ఇన్ ద పార్టీలో ఉన్నప్పుడు ఏది బయటికి రాదు. మీరు పార్టీలో ఉంటూ మేము కొట్లాడుతున్నామని చెప్పేసి వ్యతిరేక కాలం వినిపించడానికి రాదు. ఎప్పుడైతే పార్టీ అనేక మార్లు గట్టిగా అడగంగా చివరికి ఏం చేశారంటే, పొమ్మని లేక పొగబెట్టి ఒక ఉద్దేశపూర్వకంగా, ఒక ప్రజాస్వామ్యయుతంగా, అంతర్గతంగా పార్టీ అధినేతకు రాసినటువంటి లెటర్ని అక్కడ ఉన్నటువంటి కొంతమంది దొంగలు కావాలని మీడియాకు రిలీజ్ చేసి ఈ రకంగా బయటికి ఈడ్చేయాలనే ఒక ఉద్దేశంతో కుట్రపూరితంగా సస్పెండ్ చేసిన తర్వాతనే బయటకు వచ్చింది. రాజీనామా చేయలేదు, కనీసం వివరణ అడగలేదు, కనీసం సంజాయిషి అడగలేదు. అవేమీ లేకుండా అవమానకర రీతిలో బట్ ఉరిశిక్ష చేసేటప్పుడు నీ చివరి కోరిక ఏంటని అడుగుతారు. కనీసం ఎందుకు ఈ రకంగా పార్టీలో చేస్తున్నావు అడగాలి కదా. అంటే దానికి సమాధానాలు చెప్పేటువంటి దమ్ము ధైర్యం లేక, కవితక్క గారు అడిగేటువంటి విషయాలు వాస్తవాలు కాబట్టి, కవిత గారు అడిగే విషయాలు చాలా వాస్తవాలు కాబట్టి, వాటికి చెప్పేటువంటి సమాధానం చెప్పలేక దమ్ము లేక ఈరోజు ఒక అవమానకర రీతిలో పార్టీ నుంచి సస్పెండ్ చేశాను. అంటే ఈ లెటర్ లాంటి చాలా జరిగినాయి అని రంజిత్ చాలా సార్లు జరిగినాయి, చెప్పినారు. అనేక మార్లు చెప్పినా కూడా పార్టీ వినిపించుకోలేదు. ఎక్కడ కూడా అక్కడ అధినేత దాకా చేరనీయకుండా చేయడం, విననీయకుండా చేయడం, అనేక రకాలుగా అధినేత దాకా చేరేదేముందండి, సొంత నానే కదండి, నాన్నగారితో మాట్లాడితే అయిపోతుంది కదా. మనకు ఏంటంటే బయట ఉండి మనకు చాలా రకాలుగా కనిపిస్తుంటుంది, కానీ ఇంటర్నల్గా అనేక విషయాలు ఉంటాయి, కొన్ని చెప్పుకోలేని అంశాలు కూడా ఉంటాయి. మీరు అనుకుంటున్నారు తండ్రి కావడానికి అపాయింట్మెంట్ ఏమి ఎప్పుడైనా నేరుగా అది లేకనే కదా అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డది. ఆ రకంగా ఇబ్బందులు పడే ఆ అవమానాలు తట్టుకోలేకనే కదా బయటకు వచ్చింది. మీరు అదే గమనిస్తలేరు. ఒక తండ్రికి కూడా చెప్పుకోలేని పరిస్థితి ఉంటే, ఒక రాజకీయ అధినేత తర్వాత విషయం, ఒక కన్న బిడ్డగా కన్న తండ్రికి చెప్పుకోలేని పరిస్థితి ఉంటే సామాన్యుని పరిస్థితి ఏంటి, ఒక ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి, మంత్రుల పరిస్థితి ఏంటి, ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ పార్టీలో ఉన్నటువంటి చాలామంది నాయకుల వాళ్ళ పరిస్థితి ఏంటి, అందరికీ తెలుసు. వాస్తవాలు అందరికీ తెలుసు. అక్కడ ఉన్నటువంటి ఆ పార్టీలో ఉన్నటువంటి చాలామంది నాయకులకు కూడా తెలుసు ఈ విషయం. కానీ చెప్పలేక, అక్కడ ఉన్నటువంటి అవమానాలు తట్టుకోలేక, తన పైన ఒక వ్యక్తిత్వ హననానికి పాల్పడుతుంటే దాన్ని పార్టీ అడ్డుకోలేక, అన్యాయంగా అక్రమంగా తిహార్ జైలుకి పంపిస్తే దాన్ని పార్టీ నుంచి గట్టిగా మద్దతు లేక, ఈ అవమానాన్ని తట్టుకునే కన్నా బయటకు వచ్చి తెలంగాణ ప్రజల కోసం ఒక బలమైన పార్టీని పెట్టాలని పార్టీ పెట్టడం జరిగింది. భారత రాష్ట్ర సమితిగా మారే క్రమంలో కూడా ఇది తప్పు వద్దు అని చెప్పేసి భారత రాష్ట్ర సమితి కూడా ఒప్పుకోలేదు. తిహార్ జైలుకి వెళ్ళిన తర్వాత సపోర్టు మద్దతు లేదని ఎలా అంటారండి? లేదు కదండి, ఎక్కడున్నది? వీళ్ళు వెళ్ళొచ్చారు కదా ములాఖతులకి. వెళ్ళడము, మామూలుగా రావడము, కలవడం వేరు. అది బయట ప్రజలకు కనిపించడానికి. ఎందుకు గట్టిగా స్పందించలేదు పార్టీ? ఎందుకు గట్టిగా ఖండించలేదు పార్టీ? ఎందుకు గట్టిగా బీజేపీని ఎదుర్కోలేదు పార్టీ? ఎందుకు కేసీఆర్ గారు బయటకు వచ్చి మాట్లాడలేదు? ఎందుకు కేటీఆర్ గారు బయటకు వచ్చి మాట్లాడలేదు? నెలకొకసారి పోయి, మీకు ఫ్లైట్లో హరీష్ రావు పోయింది, కేటీఆర్ పోయింది తెలుస్తుంది, కానీ వాళ్ళ కుటుంబం అక్కడ ఉండి, కుటుంబ పెద్దలు అక్కడ ఉండి, మొత్తం ఆ నెల మొత్తం ఉన్నన్ని రోజులు అక్కడనే ఢిల్లీలో మాకం వేసి లాయర్లతో మాట్లాడి వాళ్ళ శ్రమ మీకు కనిపించడం లేదు. కానీ అప్పుడు నెలకోసారి 10 రోజులకోసారి ఇట్లా టూర్ పోయేటోళ్ళలాగా 15 రోజులకోసారి ఫ్లైట్లో పోయి ఇట్లా సాయంత్రానికి దిగేటోళ్ళ గురించే మీకు కనిపించింది మీడియాలో. కానీ వాళ్ళ కుటుంబం
భర్త, పిల్లలు అందరూ కూడా అక్కడ ఉండి చేయని తప్పుకు ఒకవైపు మానసిక వేదన అనుభవిస్తూ అనేక రకాలుగా చదువుకున్న పిల్లల్ని ఇంట్లో పెట్టుకొని ఎగ్జామ్స్ ఉన్న టైంలో అది కూడా అప్పుడే చిన్న పిల్లలు కదండి. ఆ టైంలో ఎందుకు మా మదర్ ఇట్లా వెళ్ళిందని చెప్పేసి వాళ్ళ యొక్క దాని మానసిక ఒత్తిడి ఎట్లా ఉంటుంది ఒకసారి మనం మన ఇంట్లో కూడా పిల్లలు ఉంటారు. ఒక తండ్రిగా ఒక తల్లి ఆలోచన చేస్తే, ఒక తల్లిగా ఆలోచన చేస్తే మనకు అది తెలుస్తుంది. పార్టీ ఎక్కడ కూడా బలంగా అండగా లేదు. మరొక వైపు దీంట్లో సోషల్ మీడియాలో అనేక రోతలు, రాతలు, అనేక రకాల కామెంట్లు ఈ రకంగా ప్రోత్సహించింది ఎవరు అని అందరికీ తెలుసు. అది పార్టీలో ఉన్న వాళ్ళకి కూడా చాలా మందికి తెలుసు. కాబట్టే ఈరోజు ఈ రకమైన రైట్. అదే పార్టీ పెట్టిన తర్వాత కూడా ఒక కిన్లీ బాటిల్‌ని పెట్టి సోషల్ మీడియాలో మీరు కూడా చూసే ఉంటారు. అవును. ఒరిజినల్‌కి డూప్లికేట్‌కి చాలా డిఫరెంట్ ఉందని. ఎవరు మార్చుకున్నారండి? ఒరిజినల్ నుంచి డూప్లికేట్‌గా వారు మారినారు. కిన్లీ నుంచి వాళ్ళు ఇప్పుడు టీఆర్ఎస్ నుంచి భారత రాష్ట్ర సమితిగా వారు మారినారు. మరి ఎవరు డూప్లికేట్ ఇప్పుడు? వారు డూప్లికేట్. వాళ్ళు పెట్టినారు ఒక పేస్ట్ ఒకటి వెళ్ళి కోల్గేట్ అని చెప్పేసి రకరకాలుగా పెట్టుకున్నారు. సో, ఆ ఒరిజినల్‌ని అసలైన ఒరిజినాలిటీని వదిలేసింది ఎవరు? ఆ వదిలేసిన దాన్ని కవితక్క లాగేసుకుంది. వదిలేసిందని కవితక్క లాగేసుకుంది. మొదటి మీరు ఇంకొక విషయం ఇక్కడ లాగేసుకున్నది లేదు. మొదటి నుంచి టీఆర్ఎస్‌లో ఉంది అంటున్నా నేను. మొదటి నుంచి తెలంగాణ రాష్ట్ర సమితిలో మొదటి నుంచి ఉన్నది. తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు అప్పుడే తెలంగాణ జాగృతిని ఏర్పాటు చేసింది. జాగృతి సంస్థ ద్వారా సాంస్కృతిక చైతన్యం నింపింది తెలంగాణ రాష్ట్రంలో. ఇండివిజువల్గా పనిచేసింది జాగృతి అనే సంస్థ. ఎప్పుడైతే టీఆర్ఎస్ నుంచి ఎంపీగా ఎన్నికైన తర్వాత జాగృతి యొక్క యాక్టివిటీస్ పార్టీ అధిష్టానం మేరకు దాని యాక్టివిటీస్ తగ్గించుకున్న మాట వాస్తవం తప్ప మొదటి నుంచి టీఆర్ఎస్లో ఉంది. టీఆర్ఎస్లో అధికారంలోకి రావడానికి, టీఆర్ఎస్లో ప్రభుత్వంలో అధికారంలోకి రావడానికి తన పాత్ర కూడా ఉంది. తను టీఆర్ఎస్తోనే ఉంది. టీఆర్ఎస్ తనతో ఉన్నది. టీఆర్ఎస్ వాళ్ళ నుంచి లాగేసుకోలేదు. తను టీఆర్ఎస్లో ఉన్న టీఆర్ఎస్నే తను తీసుకున్నది. తండ్రి బీఆర్ఎస్‌లో ఉన్న కవితక్క టీఆర్ఎస్‌లో టీఆర్ఎస్లోనే ఉన్నదని నేను అంటాను. ఒక సామాన్య ప్రజకు చెప్పండి, మీరు కవితక్క ఈ ఈ చేసిన ఈ యొక్క పాంచజన్యం ఏదైతే ఉందో వర్కౌట్ అయింది అంటారు? ఖచ్చితంగా అవుతుంది. ప్రజలకి ఏం కావాలండి? ప్రజలకి ఏం కావాలా? విద్య కావాలా? రాజ్యాంగం ఇచ్చినటువంటి ఉచిత విద్య అనే దాంట్లో కొంచెం మనం మాట్లాడుకుంటే ప్రతి పార్టీ స్టార్టింగ్ లో కానీ ఆవిర్భావంలో కానీ ఎలక్షన్స్ ముందు కానీ PG2 యొక్క మేము ఖచ్చితంగా చేస్తాము అనేది ఇప్పుడు కూడా చెప్తారు. ఉచిత విద్య అనేది వాళ్ళు పర్టికులర్ గా ప్రతి దాంట్లో పెట్టుకుంటూ ఉంటారు. PG వరకు కూడా మేము ఉచిత విద్య అనేది. కవితకు కూడా దాన్ని యాస్టీస్ పెట్టింది అనుకోవచ్చు. చాలా మార్పులు ఉంటాయి. మీరు చూడండి, మీరు దానిపైన ఊరికేదో ఉచిత విద్య, ఉచిత వైద్యం అని అట్లా అని వదిలేయలేదు. మేము ఆ విద్యని ఎట్లా అందిస్తాము అని చెప్పేసి సాధారణంగా వివరించినాం. ఆ వైద్యాన్ని ఎట్లా ఇస్తామో చెప్పినాం. ఉపాధిని ఎట్లా ఇస్తామో చెప్తూ ఉన్నాం. వ్యవసాయాన్ని ఏ రకంగా రైతులకు చేయాలో చెప్తా ఉన్నాం. సామాజిక న్యాయ తెలంగాణ సాధించాలా, సర్వోదయ తెలంగాణ సాధించాలా, సర్వుల జీవితాల్లో వెలుగు నిండాలనే ఉద్దేశంతో ఈరోజు ఒక బ్రహ్మాండమైనటువంటి పాంచజన్యం ప్రకటించడం జరిగింది. ఖచ్చితంగా ప్రజలకు కావాల్సింది ఏంటండి? విద్య కావాలి, వైద్యం కావాలి. ఒక మనిషి 100 రూపాయలు సంపాదిస్తే విద్యకి, వైద్యంకి 50% అబోవ్ అయిపోతాయి. అంటే మీరు గ్రామీణ నేపథ్యంలో చూసుకుంటే వాళ్ళకి హాస్పిటల్కి వెళ్ళాలన్న డబ్బు ఖర్చు, విద్య చదివించాలన్న డబ్బు ఖర్చు. కానీ ప్రభుత్వాలు ఇవ్వాల్సినటువంటివి అవి ఇవ్వాల్సింది యాక్చువల్గా. ఎప్పుడైతే ఉచిత విద్య, ఉచిత వైద్యం అందించినప్పుడే ఆయుష్ పెరుగుతుంది, జీవన ప్రమాణాలు పెరుగుతాయి, చదువు ద్వారా తన యొక్క నాలెడ్జ్ పెరుగుతుంది, తన కాళ్ళ మీద తను నిలబడగలుగుతాడు. ఈ విద్యను, ఈ వైద్యాన్ని ఇచ్చినప్పుడే మనం బ్రహ్మాండంగా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. రేపు ఒక సర్వోదయ తెలంగాణ సాధించే అవకాశం ఉంటుంది. ఏదో మేము పెన్షన్ ఇస్తామనేది కాదు. ఒక యువకునికి చదువు చెప్పించి, వైద్యం అందించి, ఆయనకు ఉపాధి కల్పిస్తే తన కుటుంబాన్నే కాక ఇంకో 10 కుటుంబాలని సహాయంగా ఆర్థికంగా అండగా నిలబడగలుగుతాడు. కానీ ఆ యువకునికి మేము నిరుద్యోగ భృతి ఇస్తామనడం, లేకపోతే పింఛన్ ఇస్తామనడం, లేకపోతే ఇంకో సరే సంక్షేమ పథకాలు అవసరమే కాదంటలేను. కానీ సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కూడా అంతే అవసరము. అభివృద్ధి, సంక్షేమం 2 చక్రాలు లాంటివి. 2 ఒక ఈక్వాలిటీ ఉండాలి. అట్లా మేము ఏం చేస్తున్నామంటే ఒకవైపు సంక్షేమాన్ని విస్మరించకుండా, మరొక వైపు అభివృద్ధిని విస్మరించకుండా, ముఖ్యంగా యువకులు ఉంటారు. ఒక్కొక్కరికి ఒక డ్రీమ్ ఉంటుంది. ఒకడు తనకు చదువుకోవాలని బ్రహ్మాండంగా ఇంజనీర్ కావాలని ఉంటుంది, బ్రహ్మాండంగా డాక్టర్ కావాలని ఉంటుంది, లేకుంటే సివిల్ సర్వెంట్ కావాలని ఉంటుంది. రకరకాల ఆలోచనలు ఉంటాయి. లేకొక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలంటే ఆ రకమైనటువంటి అవకాశాలు ప్రభుత్వాలు కల్పించాలా? అవి ఎట్లా కల్పిస్తాము? ఏ రకంగా ఉద్యోగాలు కల్పిస్తాము అంటే డీటెయిల్డ్గా రేపు మేము భవిష్యత్తులో ప్రకటించబోతున్నాం. దాన్నే ప్రజల ముందు ఉంచుతున్నాం. ఖచ్చితంగా ప్రజల యొక్క ఆశీర్వాదం ఉంటుంది, ప్రజల యొక్క యాక్సెప్టెన్స్ ఉంటుంది. ఖచ్చితంగా తెలంగాణ రక్షణ సేన పాంచజన్యం ద్వారా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లి అధికారంలోకి కూడా వస్తాం. రైట్. త్వరలో కూడా పాదయాత్ర ఉంది అన్నట్లు కూడా ఒక ప్రకటన అయితే వచ్చింది. పాదయాత్ర చేసే వాళ్ళందరూ వర్కౌట్ అవుతారంటారా? పాదయాత్ర చేస్తేనే వర్కౌట్ అవుతుందని మేము అనలేదే. ప్రజల్లోకి వెళ్తాము, ప్రజల్లోకి బలంగా మా యొక్క సిద్ధాంతాలను వివరిస్తాము, ప్రజలని చెప్తాం, మేము ఏం చేస్తామో చెప్తాం. అది చెప్పడానికి అదొక సాధనం. ప్రజల దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళి ఊరూరా తిరిగి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కష్టాలు తెలుసుకుంటూ, వాళ్ళ నష్టాలు తెలుసుకుంటూ, ప్రజలతో మమేకం అవ్వడం, మా యొక్క సిద్ధాంతాలను ప్రజలకు వివరించడం, ప్రజల యొక్క ఆశీర్వాదాన్ని కోరడం,
ఒకసారి మీరు మాకు అవకాశం ఇవ్వండి, మేము బ్రహ్మాండంగా పాలన చేస్తామనడం, అందులో భాగంగా ప్రజాస్వామ్య యొక్క చర్యల్లో అదొక చర్య పాదయాత్ర అనేది. మేము పాదయాత్ర చేస్తాం కాబట్టి అధికారంలోకి వస్తామని చెప్పలేదే. ప్రజల్లోకి బలంగా వెళ్తాము. ఏ అది ఏ యాత్రైనా కావచ్చు. పాదయాత్ర కావచ్చు, ఇంకో యాత్ర కావచ్చు, ఇంకో యాత్ర కావచ్చు, అనేక రకాలుగా ప్రజల్లోకి వెళ్ళడానికి ఎన్ని అవకాశాలుంటే అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకొని ప్రజల్లోకి వెళ్ళి, ప్రజలకు మా యొక్క పార్టీ సిద్ధాంతాలను వివరించి, ప్రజలకు ఏం కావాలో అది మేము తెలుసుకొని, ప్రజలకు సుపరిపాలన అందించడమే తెలంగాణ రక్షణ సేన లక్ష్యం. ప్రత్యామ్నాయం చూసుకోవాలంటే 1, 2, 3 ఉంటాయి. ఇక్కడ 3 కాదు 4ది కవితక్కది వచ్చింది. ఉమ్. బీఆర్ఎస్ ఆప్షనల్, ఒక బీఆర్ఎస్ వద్దనుకుంటే బీజేపీ ఆప్షనల్, బీజేపీ వద్దనుకుంటే కాంగ్రెస్ ఆప్షనల్. గత- ఈ 3 వద్దనుకుంటే కవితక్క పార్టీలోకి రావాలి. ఎందుకంటే రెండింటినే చూసారు వీళ్ళు. బీఆర్ఎస్ అని చూసారు, కాంగ్రెస్ అని చూసారు. బీజేపీని చూడాలి. బీజేపీ ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వంలో ఉంది. కవితక్కను చూడాలి. మీరు అంటే ఈ మూడింటిని దాటుకుని కవితక్కను రావాలి. మీరు సీనియారిటీని బట్టి నెంబర్స్ ఇచ్చినారు 1, 2, 3, 4 అని. నేను అట్లా అనడం లేదు. ప్రజలకు నచ్చినటువంటి సుపరిపాలన అందించేదాన్ని బట్టి మీరు ప్రియారిటీ ఇవ్వాలి. గతంలో బీఆర్ఎస్ ఫెయిల్ అయింది, 10 ఏళ్ళు పాలన చేసి. ప్రస్తుతం కాంగ్రెస్ ఫెయిల్ అవుతా ఉంది. ఇక్కడ బీజేపీకి స్థానం లేదు. ఎందుకు లేదు బీజేపీ? లేదు, బరాబర్ లేదు. బీజేపీకి లేదు ఇక్కడ. తెలంగాణలో అట్లాంటి యొక్క పార్టీల ప్రవేశమే ఉండదు ఇక్కడ. ప్రజలు ఆదరించరు. మీరు చూడండి, రేపు జరగబోయే ఎన్నికల అట్లంటే మరి ఇది తమిళనాడు ఉన్నది అనుకోండి. తమిళనాడులో డిఎంకేని కాదని, అన్నా డిఎంకేని కాదని, అక్కడ కమ్యూనిస్టుల పార్టీలు కాదని, కాంగ్రెస్ని కాదని, ఒక 2 సంవత్సరాల క్రితం పార్టీని పెట్టినటువంటి టీవీకి ఎందుకు అధికారం ఇచ్చారంటారు? మీరన్నటువంటి లైన్ ప్రకారం తీసుకుంటే 5వ పార్టీ అవుతుంది కదా అది. Yes. అంటే ప్రజలకు తన యొక్క పాలన ఏ రకంగా అందిస్తామో చెప్పడంలో గనక విజయవంతంగా ప్రజలకు చేరితే, ప్రజలు నమ్మితే, ప్రజల అవకాశం ఇస్తే ఎవరైనా తీసుకోవచ్చు. మీరైనా, నేనైనా, తెలంగాణ రక్షణ సేన అయినా, ఎవరైనా. ఈరోజు తెలంగాణ రక్షణ సేన ముందు వరుసలో ఉంది. గతంలో బీఆర్ఎస్ని చూసి ప్రజలు విసిగి వేసారినారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పాలన తీరు చూసి ప్రజలు విసిగి చెందినారు. ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం పాలన చూసి విసిగి చెందినారు. కాబట్టి ఇప్పుడు కావాల్సింది ఏంటంటే వాళ్ళ బతుకుల్లో మార్పు. వాళ్ళ తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఎవరైతే భుజాలను నెత్తినెత్తుకొని ఈరోజు ముందుకెళ్తారో ఆ యొక్క పార్టీకి బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది. అందులో ముందు వరుసలో తెలంగాణ రక్షణ సేన ఉంటుంది. రైట్. పార్టీ ఫండ్ అసలు ఎక్కడి నుంచి వస్తుంది? ఎందుకంటే చాలా మంది మాట్లాడుతున్న విషయం ఏంటంటే, రంజిత్ గారు దీనికి క్లారిటీ ఇవ్వాలి బాగా. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బాగా డబ్బులు ఉన్నాయి కాబట్టి పార్టీ పెట్టింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో డబ్బులు ఉన్నాయి కాబట్టి ఆ డబ్బుని ఏం చేయాలో తెలియక ఇలాగ చేస్తూ ఉంది. జాగృతి పెట్టింది. జాగృతి పెట్టినా కానీ మళ్ళీ దీన్ని రన్ చేస్తూ ఉంది ఇప్పటికి. తర్వాత డొనేషన్స్ చేస్తూ ఉంది. ఇప్పుడు ప్రజల దగ్గరికి వెళ్తూ ఉంది. 10 సంవత్సరాలు వెళ్ళలేదు. ఇట్లన్నింటి మూల కారణం వచ్చేసరికి ఢిల్లీ లిక్కర్ స్కామ్, ఢిల్లీ లిక్కర్ స్కామ్, ఢిల్లీ లిక్కర్ స్కామ్. మీరు ఈ రకమైన ప్రశ్న అడిగితే మీరు చట్టాన్ని, కోర్టులను అవమానించినట్లు. చాలా క్లియర్గా చెప్పింది. ఈ కోర్టులో పసలేదు, అసలు వాదన లేదు, దీన్ని డిస్మిస్ చేసేస్తున్నాం. కానీ ఇక్కడ బీజేపీలో ఒప్పుకోవట్లేదు కదా. బీజేపీ ఎవరండి? కోర్టులు న్యాయస్థానాలు చెప్పిన తర్వాత న్యాయస్థానం కంటే బీజేపీ ఎక్కువనా? బీజేపీ ఎక్కువనా? న్యాయస్థానమే చెప్పింది క్లియర్గా. ఇంకొకటి కూడా చెప్తా, అన్ని పార్టీలు ఈరోజు స్కామ్ల ద్వారా వచ్చినటువంటి డబ్బుతోనే నడుస్తున్నాయి. ఈరోజు బీజేపీ ప్రభుత్వం అన్ని రాష్ట్రాల లోపల వాళ్ళు స్కామ్ల ద్వారానే ఈరోజు పార్టీ నడిపిస్తున్నారా? కాంగ్రెస్ ప్రభుత్వం స్కామ్ల ద్వారానే నడిపిస్తా ఉన్నారా? ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అట్లా ఆ రకంగానే నడిపిస్తున్నారా? అన్ని పార్టీలు ప్రజాస్వామ్యయుతంగా ఏ రకంగా అయితే ఏర్పడినాయో, అన్ని పార్టీలు ఏ రకంగా అయితే విరాళాలు ప్రజల నుంచి సేకరించి నడుపుతున్నారో, అందులో భాగంగా తెలంగాణ రక్షణ సేన ఇప్పుడే మొదటి అడుగులు వేస్తా ఉన్నది. ఇంకా అడుగులు వేయక మొదలే అందరూ ఉలిక్కి పడుతున్నారు. ఎందుకు నేను అంటా ఉన్నాను, ఎందుకు ఎక్కడి నుంచి వచ్చింది అంటే మీ పార్టీలకు ఎట్లా వచ్చింది? ఈ బీఆర్ఎస్ పార్టీకి ఎక్కడి నుంచి అట్లా స్కామ్ పైసలతో నడుపుతా ఉన్నారా? ఈరోజు బీజేపీ ప్రభుత్వం అట్లనే నడుపుతా ఉన్నదా? కాంగ్రెస్ గవర్నమెంట్ అట్లనే నడుపుతా ఉన్నారా? కాదు కదా. తెలంగాణ రక్షణ సేన అనేది కూడా ఒక ప్రజాస్వామ్యయుతంగా పార్టీ ఏర్పాటైంది. మా కార్యకర్తలు తలా ₹1 వేసుకొని నడిపే శక్తి ఉంది మా దగ్గర. తలా ₹1 వేసుకొని కూడా నడిపే శక్తి ఉంది మా దగ్గర. చాలా బ్రహ్మాండమైన క్యాడర్ ఉన్నది. మీరు అది గమనించట్లేదు. కాబట్టి అన్ని పార్టీలు ఏ రకంగా అయితే ప్రజాస్వామ్యయుతంగా విరాళాలు సేకరించడమో, ఆయా పార్టీలు ఏ రకంగా మార్గాలు చేస్తాం, మేము కూడా భవిష్యత్తులో అట్లే నడుపుతాం. ఇంకా మేము ఇప్పుడు మొదటి బుడిబుడి అడుగులు వేస్తా ఉన్నాం. ఇప్పుడే మొదటి నడక ప్రయాణం చేస్తే ఇప్పుడే ప్రయాణం స్టార్ట్ చేసినాం. మేము ఇప్పుడు స్టార్ట్ చేసిన ప్రయాణం మీద ఇటు బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీలు, కాంగ్రెస్ వాళ్ళు నడ్డి విరుస్తున్నారంటారా? ఎట్లా అంటే మేము నడక స్టార్ట్ చేయక మొదలే రకరకాలుగా ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడడం కూడా కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. రైట్. ఏదన్నా కానీ ఒక తండ్రి అప్రిషియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. తల్లి తండ్రిది, తర్వాత అన్నదమ్ములది అంటావా అది వివాదాలు, అది కామనే. ఇష్టం ఉంటే పలుకుతారు, లేకపోతే లేదు. ఇష్టం ఉంటే అప్రిషియేట్ చేస్తారు, లేకపోతే లేదు. కానీ అసలు కవిత పార్టీకి కవిత అంత ఎక్కువగా తిడుతూ ఉన్నా కానీ, ఆయన సారు రారు అంటూ ఉన్నా కానీ, మన సారు కాదు మన మనిషి అంతా ఉన్నా కానీ ఎందుకు స్పందించలేదంటారు? అంటే ఒక కూతురుగా కాకపోయినా కానీ ఒక పార్టీ, అపోజిషన్ పార్టీగా బీఆర్ఎస్ వాళ్ళు కవిత పార్టీని అపోజిషన్ పార్టీగా అనుకున్నా కానీ ఆ అధినేత ఎందుకు స్పందించలేదంటారు? అది ఎందుకు స్పందించలేదు అనేది వాళ్ళని అడగాల్సిన ప్రశ్న. వాళ్ళ దాంట్లో ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని మేము సవాల్ విసిరినాం. వాళ్ళు ఎందుకు సమాధానం చెప్పడం లేదంటే సమాధానం లేదని అనుకోవాలి. మేము ఏదైతే మా అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవితమ్మ గారు ఏదైతే మిమ్మల్ని ప్రశ్నలు సంధించిందో ఆ ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకనే
కట్టుబాట్ల పైన, బొట్ల పైన, జుట్టు పైన ఈ రకమైనటువంటి చిల్లర కామెంట్లు ఈ చేస్తున్నారు. యొక్క ఈ స్కాముల ఈ మీద. దీనిపైన మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడాల్సింది ఏందంటే, నిజమే గదా! సార్ రారు అన్నది నిజమే గదా! ఎక్కడొస్తున్నారు? వెలుగుమట్లలో అన్యాయం జరిగినప్పుడు సార్ బయటకొచ్చి మాట్లాడినారా? నార్కర్‌లో కుమ్మేర సంఘటన జరిగినప్పుడు మాట్లాడినారా? రైతులు యూరియా దొరకలేక చెప్పులు క్యూ వరుసలో నిలబెట్టిన తర్వాత మాట్లాడినారా? ఏనాడైనా ఇబ్బంది జరిగితే తను ఏదైతే కమిషన్ పేరిట విజేత హంగామా క్రియేట్ చేసి, పూలు జల్లి, హారతులు ఇప్పించుకొని, అయ్యో ఇట్లా రావడము, ఇట్లా వెళ్ళిపోవడం తప్ప, రాత్రికి మళ్ళీ ఫామ్ హౌస్‌కి వెళ్ళిపోవడం తప్ప, ఫామ్ హౌస్‌కే పరిమితమైంది తప్ప, ప్రజల సమస్యల అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, కాంగ్రెస్ పాలన పట్ల విసుగు చెంది మాకు ఓట్లేస్తారో, మేము ఆల్టర్‌నేటివ్‌గా మేము అధికారంలోకి వస్తామనే భ్రమలో ఉన్నారు వీళ్ళంతా. కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజలు ఎవరైతే కష్టాల్లో ఉంటారో, ఆ కష్టాలకు అండగా నిలబడాల్సింది పోయి, ఈరోజు వింత చూసుకుంటూ కూర్చున్నారు ఈరోజు. ఎక్కడ కూడా ప్రతిపక్షమే పనిచేయడం లేదు. ప్రశ్నించాల్సిన ప్రతిపక్షము, ఆ ప్రతిపక్ష హోదాను కూడా మీరు కాపాడుకోలేకపోతున్నారు. కానీ ఈరోజు ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నది ఓన్లీ తెలంగాణ రక్షణ సేన. మీరు చూడండి, కుమ్మెరలో అక్కడ సంఘటన జరిగితే వెళ్ళి Yes. మాట్లాడడం జరిగింది. పరిగిలో రైతుల గురించి వెళ్ళి ఎండనక ఒక మహిళా నాయకురాలయ్యుండి కూడా అక్కడ నిలబడి కొట్లాడడం జరిగింది. మీరు వెలుగుమట్లకి వెళ్ళి అక్కడ బలంగా నిలబడి కొట్లాడడం జరిగింది. ఎక్కడ సమస్యలున్నా బీసీ రిజర్వేషన్ల గురించి అట్లే కొట్లాడడం జరుగుతుంది. అదే రకమైనటువంటి పోరాట పటిమను కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఎక్కడ ఏ సమస్య జరిగినా అక్కడికి వెళ్ళి నిలబడి, మొన్నటికి మొన్న ఆర్టీసీ ఒక ఎంప్లాయ్ ఆత్మహత్య చేసుకొని చనిపోతే అర్ధరాత్రి 12:00, 1:00 పోయి అక్కడ పోయి నిలబడి గట్టిగా నిలబడి పోరాడడం జరిగింది. ఇక అనేక రకాలుగా తెలంగాణ ప్రజల యొక్క ఏదైతే వాళ్ళ తరఫున నిలబడి ప్రశ్నించే గొంతుకగా ఈరోజు ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవితమ్మ గారి ఈ రోజు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో. అంటే మాట్లాడిన విధానంలో మనం ఒకసారి చూసుకున్నట్లయితే పందికొక్కుల్ని పక్కన కూర్చోబెట్టుకున్నారు అన్నారు. ఆ పందికొక్కులు ఎవరు అనేది అందరికీ తెలుసు. అదే పందికొక్కుల ద్వారా బయటకు వచ్చేసింది అనేది కూడా తెలుసు. ఆ తర్వాత వాళ్ళు మాట్లాడిన మాటలు, వాళ్ళు వేసిన సవాళ్ళు, వాళ్ళు విసిరిన మాటలు నిజంగా కవితక్క కాబట్టి ఇక్కడ ఓర్చుకుంటున్నారు అనేది ఒక పాయింట్ అయితే ప్రజల్లో ఉంది. అసలు వెళ్ళి డైరెక్ట్ వాళ్ళతోనే మాట్లాడుకొని సాల్వ్ చేసుకుంటే అయిపోతుంది కదా. సాల్వ్ చేసుకోవడం ఇంటి పంచాయతీ ఆస్తి పంచాయతీ కాదు కదండి. అక్కడ ఏం ప్రజల పంచాయతీ పంచాయతీ, తెలంగాణ ప్రజల పంచాయతీ ఇది. మీరు సాల్వ్ చేసుకోవడం వాళ్ళ కుటుంబ పంచాయతీ కాదు, లేకుంటే ఆస్తి పంచాయతీ కాదు. కూర్చొని మాట్లాడుకుందాం, మీరు ఇట్లా దోచేయండి, నేను ఇట్లా దోచేస్తా అనేటువంటి పంచాయతీ కాదు. మీరు దోచేది తప్పు అని ప్రశ్నించబట్టి ఈరోజు బయట నిలబడినారు. మీరు ఏదైతే ఈరోజు తెలంగాణ సాధించినటువంటి వ్యక్తిగా ఆయనకు మీరు ఏ రకంగా తప్పు సమాచారం అందించి ఈరోజు పందికొక్కులా మీరు చుట్టూ చేరి, ఏ రకంగా అయితే మీరు దుర్మార్గులంతా చుట్టూ చేరి తప్పుదో పట్టిస్తున్నారు, అది తప్పు. మనం పార్టీ ఆ రోజు ఏ ఉద్దేశంతో ఏర్పాటైందో ఆ ఉద్దేశాన్ని ప్రజలకు మనం వివరించి, ప్రజలను ఎప్పుడు మనల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టినారో మనం చేసిన తప్పులు మళ్ళీ చేయకుండా సరిదిద్దుకొని ప్రజల మన్ననను పొందాలని కోరిందే తప్ప ఆడ పంచాయతీ ఏముంటుంది? పంచాయతీ వెళ్ళి మాట్లాడడానికి నీకు 10 పైసలు నాకు ఆడేమైనా బాగా పరిష్కారం అంటే ఏం లేదు కదా మాట్లాడడానికి. పంచాయతీ తెలంగాణ ప్రజల పంచాయతీ. ఈరోజు తెలంగాణ ప్రజలు ఆవేదన చెందుతా ఉన్నారు, ఆక్రోశానికి గురై ఉన్నారు. ఏ ఉద్దేశంతో అయితే రాష్ట్రాన్ని సాధించినారో ఆ ఆశయం నెరవేరలేని పరిస్థితి ఉన్నది. ఏ నీళ్లు నిధులు నియామకాల కోసం కొట్లాడినామో ఆ పరిస్థితి నెరవేరలేదు. నిరుద్యోగత పెరుగుతూ ఉన్నది, రైతాంగం బాగుపడలేదు. అది కాదు కదా, మీరు ఒకవైపు అహంకార పాలన చేసినారు, గద్దర్ లాంటి వాళ్ళని ప్రగతి భవన్ దగ్గర బయట నిలబెట్టినారు. ఇది కరెక్ట్ విధానం కాదు. మనం ఈ రకమైన ఉద్యమకారులను గుర్తించాలా, అమరవీరులను గుర్తించాలా, రైతాంగానికి చేయాలా, కూలి రైతులకు చేయాలా. మనం ఏ రకమైనటువంటి హామీలు ఇచ్చినావో ఆ హామీలు నెరవేర్చాలనే పంచాయతీ తప్ప, ప్రజల పంచాయతీ తప్ప, తెలంగాణ పంచాయతీ తప్ప వాళ్ళ వ్యక్తిగత పంచాయతీ ఎందుకుంటుంది? దాంట్లో వ్యక్తిగత పంచాయతీ ఉంటే పోతారు, పరిష్కారం చేసుకుంటారు. 5-10 తక్కువ పోయి దాని ఏముందని చెప్పేసి నలుగురు వాళ్ళ కుల పెద్దలో ఇంటి పెద్దలు కూర్చొని పరిష్కారం చేస్తారు. కానీ ఇక్కడ పంచాయతీ అది కాదు. ఏనాడైతే మీరు తెలంగాణ అస్తిత్వాన్ని వదిలేసినారో ఆ రోజు నుంచే పంచాయతీ. అది మీరు గుర్తించాలనేది మా ఉద్దేశం. రేవంత్ రెడ్డి కవితక్కని పంపించాడు పార్టీలకి ఓట్ల చీలక కోసం అనేది వాదన తెర మీదకి బాగా వచ్చింది. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి వర్సెస్ కవితక్క లాగా ఉందా, లేదంటే బాండ్ బానే ఉందా వాళ్ళిద్దరికి? రేవంత్ రెడ్డి వర్సెస్ కవితక్క గారు, తెలంగాణ రక్షణ సేన రాబోయే రోజుల్లో మీరు చూడండి. పోటీ ఎవరితో అంటే మా కాంగ్రెస్ తోనే పోటీ. తెలంగాణ అంటే అధికారంలో ఎవరుంటే వాళ్ళతో పోటీ, అంతే కదా. ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళ యొక్క వైఫల్యాలను ప్రజలకు వివరించి ఈరోజు కాంగ్రెస్ పైన ఎవరు కొట్లాడుతున్నారండి? ఇప్పుడు ఇందాక చెప్పినటువంటి పోరాటాలను ఎవరికి వ్యతిరేకంగా చేసింది? కాంగ్రెస్ పార్టీని 1000 రోజుల్లో కాల్చి బూడిదేయాలని స్టేట్మెంట్ ఇచ్చింది. మరి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కాదండి. అబ్సల్యూట్లీ. రేవంత్ రెడ్డి ఒక కర్కోటకుడు అని స్టేట్మెంట్ ఇచ్చింది. మరి దానికి ఎవరికి కదండి? మీడియాకి ఏమవుతుందంటే బీఆర్ఎస్ని తిట్టినప్పుడు వాళ్ళకి మసాలా కావాలి కాబట్టి సహజసిద్ధంగా అధికారిక పార్టీలో ఉన్నటువంటి అధికారిక పార్టీని విమర్శించినది వాళ్ళ పేపర్లో వేస్తే వాళ్ళకి ప్రభుత్వం నుంచి కొన్ని ఇబ్బందులు రావచ్చేమో, అంటే ఉండొచ్చు కొన్ని. కాబట్టి నా వర్షన్ చెప్తా ఉన్నాను, నా అభిప్రాయం చెప్తాను. కాబట్టి అది చూపించకుండా వాళ్ళ తండ్రిని అన్నదే, వాళ్ళ పార్టీని అన్నది దాన్ని హైలైట్ చేస్తూ ఉన్నారు, దాన్ని మసాలా చేసి చూపించున్నారు తప్ప
బీఆర్ఎస్ పార్టీని దీని ఏం తూకం వేసుకొని అనడం కాదు, అట్లేం కాదు, వీళ్ళని ఇంత అన్నం ఇంత అనడం కాదు. బీఆర్ఎస్ పార్టీని ఒకవైపు చెప్తూనే విమర్శిస్తూనే వాళ్ళు చేసిన తప్పులను ఎత్తి చూపుతూనే, మరోవైపు ఈ 3 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కడెక్కడ వైఫల్యం చెందింది, ఎక్కడ ఎందుకు కరెంట్ ఇస్తలేరు, ఎందుకు మహిళలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడం లేదు, ఎందుకు ఈరోజు రైతు బంధు కావచ్చు, రుణమాఫీ కావచ్చు, అనేక విషయాల పట్ల, యువతకు ఉద్యోగ విషయాలు కావచ్చు, అనేక రకాలుగా అన్ని ప్రశ్నలు సంధిస్తూ ఉంది ఎవరికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి. అంటే వీళ్ళిద్దరిని తిట్టే క్రమంలో ఇక బీజేపీని మర్చిపోతా ఉందేమో అక్క. బీజేపీని కూడా తిడతా ఉన్నారే మీరు చూడండి, ఎందుకు బీజేపీ బరాబర్ తిడతా ఉన్నారు. అసలు బీజేపీకి నా డిఎన్ఏకి పడదని చాలా సందర్భాలు ఓపెన్ గా చెప్తా ఉన్నారు. డిఎన్ఏకి పడదంటే అక్కడ కేసీఆర్కి పడిద్దా మరి? అంటే అదే అంట, నేను వీళ్ళకి పడతలేదంటే వాళ్ళకి పడుతుందని కాదు బ్రదర్. నేను అనేది ఏంటంటే టీఆర్ఎస్ తోని పోటీ, బీఆర్ఎస్ తో పోటీ, కాంగ్రెస్ తో పోటీ, బీజేపీతో పోటీ, అందరికీ సమదూరం పాటిస్తూ ఆ 3 పార్టీల వైఫల్యాలు, ఆ 3 పార్టీల వైఫల్యాన్ని ప్రజలకు వివరిస్తూ మేమేం చెప్తామో చెప్తూ ప్రజలకు 3 రకాలుగా అండి సమస్యల పట్ల పోరాడడం, వాటిని పరిష్కారం చేయడం కూడా ఉంటుంది. అక్క పోరాడుతుంది, ఆ పోరాటానికి పరిష్కార మార్గం ఏంటో చెప్తుంది, దాన్ని సాధించే క్రమంలో భవిష్యత్తులో ఏం చేస్తామో కూడా చెప్తుంది, మీరు బాగా గమనించినట్లయితే. కాబట్టి ఆ యొక్క పార్టీల వైఫల్యాలను ఒకవైపు ప్రజలకు వివరిస్తూనే మేమొస్తే ఏం చేస్తామనేది కూడా బలంగా ప్రజలకు చెప్తా ఉన్నది అనేది మీరు గమనించాలి. రానున్న రోజుల్లో కేటీఆర్ పిలిచి అయిపోయింది అయిపోయింది, హరీష్ రావు కూడా పిలిచి అయిపోయింది అయిపోయింది, అంతకంటే ముందు వాళ్ళ నాన్నగారు కేసీఆర్ కూడా పిలిచి అయిపోయింది అయిపోయిందమ్మా, అందరం కలిసి ఉందాము, నీ పార్టీ మద్దతు మాకు ఇవ్వమ్మా అంటే ఎలా ఉండిపోతుంది? చూడండి, చాలా సందర్భాలు చెప్పింది మద్దతు, దాని గురించి పార్టీలోకి రండి అంటే, నేను అవసరమైతే కేసీఆర్ గారు ఒకవేళ అంత గట్టిగా పిలిస్తే నేనే మా పార్టీలోకి రమ్మని చెప్తామా అని చెప్పింది. ఒక దీక్ష చేసే క్రమంలో, వెలుగుమట్ల ఇష్యూలో దీక్ష చేసే సందర్భంలో ఒక ఛానల్కి ఇంటర్వ్యూస్ చెప్పింది. ఆ పోవడము రావడం అది పర్సనల్, వాళ్ళ వ్యక్తిగతం సంబంధించినటువంటి అంశం కాదు. ఇది పదే పదే మీకు అది చెప్తా ఉన్నాను. ఈరోజు తెలంగాణ ప్రజల ఆకాంక్షను పురుడు పోసుకొని, ఆత్మను పురుడు పోసుకొని ఈరోజు ఏర్పడినటువంటి పార్టీ తెలంగాణ రక్షణ సేన. మీరు ఏమనుకుంటున్నారంటే, మీరు ఎంతవరకు ఒక యాజ్ అ కేసీఆర్ బిడ్డగా మీరు చూస్తుండడం వల్ల మీకు ఆ యొక్క నీడ అక్క మీద రిఫ్లెక్ట్ అవుతా ఉన్నది కాబట్టి మీకు మీడియాకి అది కనిపిస్తా సో ఇప్పుడు అది వద్దు అంటారు? అది అవసరం లేదు. తెలంగాణ రక్షణ సేన చాలా క్లియర్గా చెప్తుంది, ఎవరు పిలిచినా వెళ్ళే ప్రసక్తే లేదని కుండ బద్దలు కొట్టినట్లు నేను చెప్పడం కాదు, మా అధినేత్రి, మా నాయకురాలే చెప్పింది అనేక సందర్భాల్లో. తండ్రిగా, తల్లిగా అది ఒక పర్సనల్ వ్యవహారాల గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. బట్ పార్టీ పరంగా, సిద్ధాంత పరంగా ఖచ్చితంగా తెలంగాణ రక్షణ సేన ఉంటుంది, కొట్లాడుతుంది, ప్రజల మన్ననలు పొందుతుంది, అధికారంలోకి వస్తుంది. టీఆర్ఎస్ పార్టీ అని పెడుతున్నారు అని అన్నప్పుడే వాళ్ళు తడిసిన కాళ్ళని తుడుచుకునే ప్రయత్నం చేశారు, చెప్పాలి అంటే ఒక మాటలో. మళ్ళీ బీఆర్ఎస్ని టీఆర్ఎస్గా చేసుకుందామని ఎంత ప్లాన్ చేశారో, ఈలోపే కవిత కెమ్మటనే టీఆర్ఎస్గా ప్రకటించడము, పార్టీ పేరును ప్రకటించడం, పార్టీ సిద్ధాంతాలు చెప్పడం, ఈ లోపు ఇదంతా జరగడం వల్ల అంటే ఏందో మిస్ మ్యాచ్ అవుతా ఉంది. అంటే అక్కడ ఆల్రెడీ కూడా బీఆర్ఎస్ని టీఆర్ఎస్గా మార్చే కార్యక్రమాలు అక్కడ మొదలు పెట్టారు. ఇక్కడికి వచ్చేసరికి కవితకు ఆల్రెడీ కూడా టీఆర్ఎస్ అని ప్రచారం జరిగిపోయింది. అంటే అఫీషియల్గా చెప్పకపోయినా ప్రచారం జరిగిపోయింది. అదే టీఆర్ఎస్ ఇప్పుడు ప్రజల్లో బలంగా వెళుతుంది. కాబట్టి ఇప్పుడు టీఆర్ఎస్ అనేది కవితకు కలిసి వచ్చింది అంటారా? అందుకే టీఆర్ఎస్ పెట్టుకుందంటారా? అవును, ఖచ్చితంగా కలిసి వచ్చింటుందని ఎందుకోసం అంటున్నా అంటే, నేను యాదృచ్ఛికం అంటే టీఆర్ఎస్ అనేటువంటి పార్టీలో తన చెమట, తన రక్తం ధారపోసింది కాబట్టి ఆ పార్టీ న్యాయంగా దక్కాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అది యాదృచ్ఛికమా, దైవ నిర్ణయమా జరిగింది, పార్టీ అయితే రావడం జరిగింది. మా అధినేత్రి ట్విట్టర్లో కూడా ట్వీట్ చేసింది, లెటర్ కూడా ట్వీట్ చేసింది, మేము అనుకున్న పార్టీ మొదట తెలంగాణ ప్రజా జాగృతి మొదటి ఆప్షన్, రెండో ఆప్షన్ ఇంకోటి, మూడో ఆప్షన్ తెలంగాణ రక్షణ సేన. తెలంగాణ ప్రజా జాగృతి అని మేము అనుకున్నది ఆ పేరు కాకుండా మాకు మూడో పేరు ఎలక్షన్ కమిషన్ ఇవ్వడము, అప్పటిదాకా మేము అనుకున్న పేరు తెలంగాణ ప్రజా జాగృతి, అంటే మేము ఫస్ట్ ప్రియారిటీగా మేము ఇచ్చినాము, అదే పేరు అనుకున్నాం మేము, అదే పేరు కూడా బయటకు వచ్చింది, అదే పేరు కూడా బయటకు వచ్చింది, చర్చ జరిగింది, ప్రచారం అయింది, 90% వాస్తవం ఉంది అది. కానీ ఎప్పుడైతే మేము ఆ పార్టీని కాదని, ఆ మొదటి 2 ఆప్షన్స్ కాదని మాకు 3 ఆప్షన్ ఇచ్చినప్పుడు అది యాదృచ్ఛికమే కదా, ఎట్లా వచ్చి ఏ రకంగా వచ్చింది అనుకోవచ్చు మనము. కాబట్టి అది వచ్చింది మాకు అది కొన్ని గంటల ముందు మాకు ఆ పేరు ఇవ్వడము, మేము అదే పేరు తీసుకోవడం జరిగింది తప్ప వాళ్ళ పేరు మీద మేమేదో అధికారం సాధించాలని కాదు, మా యొక్క సిద్ధాంతాలను నమ్ముకొని మేము పార్టీని ఏర్పాటు చేసి. కవితక్క పార్టీ టీఆర్ఎస్ గా ఆవిర్భవించింది ఇంకొద్ది రోజులు అన్నప్పుడు అక్కడ ఆల్రెడీ కూడా టీఆర్ఎస్ గా మార్చే ప్రయత్నాలు జరిగిండొచ్చు, వాళ్ళు చెప్పి మేబీ అదే వార్తలు వచ్చినాయి. అప్పటిదాకా ఇంకా కన్ఫర్మ్ కాలేదండి పార్టీ పేరు. మీకు అంటే వాళ్ళు అనుకున్న టైంలో కూడా మేము అప్పటిదాకా పార్టీ పేరు కూడా ఇంకా కన్ఫర్మ్ కాలేని పరిస్థితి. ఆ ఎలక్షన్ కమిషన్ 3వ చాయిస్గా ఆప్షన్గా ఉన్నటువంటి దాన్ని మాకు ఆ పేరుని వాళ్ళు సెలెక్ట్ చేయడం, మేము అదే తీసుకోవడం జరిగింది తప్ప అప్పుడు ఆ చర్చలు జరిగేటప్పుడు కూడా ఇంకా మా పార్టీ పేరు కూడా ఇంకా మాకు అఫీషియల్గా రాలేదు అప్పటికి కూడా. కాబట్టి మా ప్రయత్నాల భాగంగా 5 పేర్లలో భాగంగా 3వ పేరు తెలంగాణ రక్షణ సేన. అంటే ఫైనలీ రంజిత్ తనని
కవితక్క పార్టీలో అసలు మేము ఈ విధంగా ఒక ఇమాజినేషన్ వేసుకోవాలంటే ఒక ఎంపీ వేసుకోవాలా, ఒక ఎమ్మెల్యే వేసుకోవాలా, లేదంటే ప్రజల తరపున మళ్ళీ నడిగడ్డ కోసం పోరాడే రంజిత్ అన్ననే ఇక్కడ మేము కేడర్లు వేసుకోవాలా, అసలు కవితక్క షాడో కవితక్కగా రంజిత్ అన్నని వేసుకోవాలా, అసలు ఏమనుకోవాలి రంజిత్ అన్నని? తెలంగాణ రక్షణ సేన కార్యకర్త అనుకోండి. తెలంగాణ రక్షణ సేన ఏ బాధ్యతలు అప్పచెప్తే ఆ బాధ్యతలు భుజస్కంధాలపై మోసుకొని అలుపెరగని పోరాటం చేయడంలో భాగంగా ఒక సైనికుల్లాగా పనిచేస్తాం. ఎక్కడ కూడా వెనుకడుగు వేయకుండా ఒక రాజీ లేని పోరాటం చేస్తాం. మా అధ్యక్షురాలు ఏ బాధ్యత అప్పచెప్పినా మా పార్టీ ఉమ్మడిగా ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఆ నిర్ణయం ప్రకారం మా అధ్యక్షురాలు ఒక నిర్ణయం ప్రకటిస్తుంది. ఆ నిర్ణయం మేరకు ఒక కార్యకర్తల, ఒక సామాన్య సైనికుల్లాగా చెమటోడ్చి తెలంగాణ రక్షణ అధికారంలోకి రావడానికి ఏమేమి చేయాలనో, ఎన్ని పనులు చేయగలుగుతామో మా శక్తి మేరకు పనిచేసే ఒక సామాన్య సైనికుడిని. థ్యాంక్ యూ అన్న. వచ్చి ఇంత వివరంగా మాకు చెప్పినందుకు కవితక్క పార్టీ గురించి అండ్ మీ గురించి కూడా. డెఫినెట్లీ అతి త్వరలో నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో కూడా రంజిత్ అన్న ఒక ఎమ్మెల్యేగా ఈసారి ఖచ్చితంగా గెలిచి అసెంబ్లీలో రంజిత్ అనే నేను అని ఒక మాట్లాడాలి అనేది కూడా మేమే కాకుండా నడిగడ్డ ప్రజలు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూ ఉన్నారు కాబట్టి ఆ ప్రజల కోరిక మాకంటే కూడా అక్కడున్న మీకోసం దాదాపు చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా వాళ్ళ కోరిక అది మీరు ఎమ్మెల్యేగా గెలవాలని. డెఫినెట్లీ అవుతుందని మనం కూడా ప్రార్థిద్దాం. అది చూసారు కదా వ్యూర్స్, ఖచ్చితంగా కవితక్క తను అనుకున్న నిర్ణయాలతో, తను అనుకున్న గోల్స్తో ఖచ్చితంగా ముందుకెళ్తుంది. ఎవరికి భయపడేది లేదు. తను ఏ పార్టీకి ఏ మనిషికి కూడా తలవంచకుండా వెళ్తుంది. తను పార్టీ కార్యకర్తకి చివరి వరకు కూడా పోరాటాలకు అన్నిట్లు కూడా సిద్ధంగా ఉండి వాళ్ళకి సమన్యాయం చేసింది కూడా కవితక్క ముందుంటుంది అనేది కూడా మనతో రంజిత్ అని చెప్తున్నారు. మరొక స్పెషల్ గెలుస్తాం, మళ్ళీ కలుద్దాం. అంటే కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ న్యూస్.